హలో ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. నేను మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. ఎలా ఉన్నారు అందరూ? ఎంసెట్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారా లేదా? పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? మనం పీవైక్యూస్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మ్యాథ్స్ కెమిస్ట్రీ కూడా త్వరలోనే నేను అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా అప్లోడ్ అవుతాయి. మ్యాక్సిమం రేపటి నుంచి నేను టెలిగ్రామ్ ఛానల్లో మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ పీవైక్యూస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఎలా అయితే ఫిజిక్స్కి అప్లోడ్ చేస్తున్నానో టాపిక్ వైజ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వెల్కమ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఎస్, జై బాలయ్య, జై శ్రీరామ్, ఏది కావాలంటే అది అనేసుకోండి, గట్టిగా అనుకోండి, అంతే ర్యాంక్ కొట్టాలి. దట్స్ ఇట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో షల్ వి స్టార్ట్? 1 2 3 4 గెట్ ఆన్ ది క్లాస్ ఫ్లోర్. సో ఈరోజు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కొంచెం పెద్ద లెసన్. సో దీనిని మనం వన్ షాట్ సెపరేట్గా, పీవైక్యూ సెపరేట్గా చేద్దాము. అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఎవరైనా వెయిటేజ్ కావాలి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మేడం అంటే 1 క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్స్ కూడా వస్తాయమ్మా. యూజువల్గా 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వచ్చే చాప్టర్ ఇది, వన్ ఆఫ్ ది చాప్టర్స్ అనమాట. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో రేపు విచ్ చాప్టర్? రేపు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో పీవైక్యూ చేద్దాం, ఆ తర్వాత థర్మోడైనమిక్స్ చేద్దాం. ఓకే, సో రేపు థర్మోడైనమిక్స్ లేదా పీవైక్యూ ఆఫ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, మీ ఇష్టం. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ పీవైక్యూ అంటే పీడిఎఫ్ ఇస్తే చాలు మేడం మేము చేసేసుకుంటాము అంటే మీ ఇష్టం. లేదు అంటే కనుక ఆసిలేషన్స్ పీవైక్యూ సెండ్ చేయండి. ఆల్రెడీ మా మేనేజర్కి పంపించేశాను, అప్లోడ్ చేశాడో లేదో అబ్బాయి చూస్తాను. ఇవాళ నైట్ కల్లా అప్లోడ్ అయిపోతుందమ్మా. ఆల్రెడీ పీడిఎఫ్ నేను పంపించేశాను ఆసిలేషన్స్. ఓకే, సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ పీవైక్యూస్ నేను చెప్పాలా, మీరు చేసేసుకుంటారా? ఫైనల్గా డిసైడ్ చేద్దాము క్లాస్ ఎండ్లో. బట్ ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టాపిక్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చెయ్యాలి, బికాజ్ ఏం చదవాలి, ఒక ప్లానింగ్ ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ గురించి చదవాలా, అవసరమా మేడం? ఎస్, టెంపరేచర్ స్కేల్స్ గురించి చదవాల్సిందే. టెంపరేచర్ స్కేల్స్ గురించి మనకి ఎంసెట్లో బిట్లు వచ్చాయి, 23లో 22లో రెగ్యులర్గా బిట్స్ వస్తాయి. అన్ని సెషన్స్లోనూ వస్తాయి అని చెప్పను, కానీ టెంపరేచర్ స్కేల్స్ మీద బిట్స్ అయితే వస్తాయి. సో దీని గురించి చదవాలి. ఆ తర్వాత మనం చదవాల్సింది ఏంటమ్మా? థర్మల్ ఎక్స్పాన్షన్ గురించి చదవాలి. థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే మనకి లీనియర్ ఎక్స్పాన్షన్, సూపర్ఫిషియల్, ఆల్ఫా బీటా గామా వస్తాయి కదా, దాని గురించి చదవాలి. ఆ తర్వాత ఎస్, ద వండర్ఫుల్ టాపిక్ క్యాలోరీమెట్రీ, దీని గురించి చదవాలి. అండ్ హీట్ ట్రాన్స్ఫర్ గురించి కూడా చదవాలి. ఇన్ని టాపిక్స్ ఉన్నాయమ్మా, ఇవన్నీ ఫినిష్ చేయాలి. సో క్విక్గా ఫినిష్ చేసేద్దాము, అలా రివైజ్ చేసుకుందాం. ఎగ్జామ్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, దేనికి తక్కువ ఇంపార్టెన్స్ ఉంది, దీని మీద కూడా మనం డిస్కస్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్దాం. అయితే వన్ షాట్స్ ఎప్పుడు కూడా చాలా హెల్ప్ అవుతాయమ్మా. మీకు చాలా త్వరగా టాపిక్ రివైజ్ అయిపోతుంది తక్కువ టైంలో. సో నా సలహా ఏంటి అంటే ఖచ్చితంగా వన్ షాట్ అనేది వినండి. వన్ షాట్ వినకుండా పీవైక్యూస్ ప్రాక్టీస్ చేద్దాము అనుకుంటే అది కొంచెం మీకు డిస్టర్బెన్స్ అయ్యే అంత కంఫర్ట్గా ఉండదు మీకు. వన్ షాట్ వినండి, ఇమీడియట్గా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, చాలా కంఫర్టబుల్గా ప్రాక్టీస్ చేయగలుగుతారు. సరే, బిఫోర్ వి ప్రొసీడ్, మీకు తెలుసు వేదాంతు ఆఫ్లైన్ సెంటర్స్ మనం స్టార్ట్ చేసాం కదా. సో వేదాంతులో మీకు ఇవ్వబడుతుంది హైయెస్ట్ పర్సనల్ అటెన్షన్. నిజంగా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళని మీరు అడగండి, ఇలా అడ్మిషన్ తీసుకోవడం ఏంటి, అలా మీకు ఒక పర్సనల్ మెంటార్ని అపాయింట్ చేస్తారు. ఇవి మాటల వరకు కాదమ్మా, నిజంగా జరిగి తీరుతుంది. మీకంటూ ఒక పర్సనల్ మెంటార్ ఉంటారు. అండ్ క్లాస్ రూమ్స్ అయితే టోటల్లీ డిఫరెంట్, కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. క్లాస్ రూమ్స్ ఫుల్లీ స్మార్ట్ టెక్నాలజీతో ఉంటాయన్నమాట. సో నార్మల్ అలా ఇలా ఏముండదు. సో విశాఖపట్నంలో ద్వారకా నగర్ రెసిడెన్షియల్ వచ్చేసి తిమ్మాపురంలో ఉందమ్మా. ఎవరికైనా వైజాగ్ ఐడియా ఉంటే కనుక తిమ్మాపురం అనే ఏరియాలో రెసిడెన్షియల్ కూడా ఉంది. ద్వారకా నగర్ అనేది మనకి డే స్కాలర్. విజయవాడ అయితే బెంజ్ సర్కిల్, హైదరాబాద్లో నిజాంపేట్, దిల్సుఖ్ నగర్, ఏఎస్ రావు నగర్ 3 చోట్ల సెంటర్స్ ఉన్నాయి. మీరు ఎక్కడికైనా అప్రోచ్ అవ్వచ్చు. అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఎందుకు దీని గురించి మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాము అంటే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒక స్పెషల్ మెగా బ్యాచ్ లాంచ్ అనే ఈవెంట్ జరగబోతోంది. మెగా బ్యాచ్ లాంచ్ అంటే ఏం లేదమ్మా,
2025 ఎవరైతే జాయిన్ అవుతున్నారో 2025-26 అకాడమిక్ ఇయర్కి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి క్లాసెస్ ఏప్రిల్ 12th నుంచి స్టార్ట్ అయిపోతాయి. సో వాళ్ళ కోసం ఇప్పుడు మళ్ళీ ఎర్లీ బర్డ్ ఆఫర్ అనుకోండి, 25% స్కాలర్షిప్ ఇప్పటికిప్పుడు మీరు జాయిన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీకు 25% గ్యారంటీడ్ స్కాలర్షిప్ ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, కేవలం ఈ వీడియో లింక్లో ఉన్న ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఫామ్ ఫిలప్ చేయాలి. సో ఫిల్ ద ఫామ్. ఆ ఫామ్ ఎక్కడ ఉంది, ఈ ఫామ్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఎప్పటిదాకా టైం ఉంది అంటే 11th ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉందమ్మా. మీకు ద్వారకా నగర్, విశాఖపట్నం అయినా, హైదరాబాద్ అయినా సరే, విజయవాడ అయినా కేవలం 11th ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉంది. బికాజ్ 11th ఏప్రిల్ కూడా కాదు, యాక్చువల్గా 7th ఏప్రిలే. 11th ఏప్రిల్ నుంచి మీకు క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. 11th ఏప్రిల్ నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయమ్మా. గాడ్ లాగా కృష్ణ ఒక గాడ్ లాగా కనపడతారు మ్యామ్. నాకు ఈ చాప్టర్ ఎలా చదవాలో అర్థం కావాలి. ఈ క్షణమ్మా సారీ, నేను సిస్టమ్ ఇంకా అక్కడెక్కడో కింద ఉందన్నమాట, చదవడం సరిగ్గా చదవట్లేదు. నవదీప్ ఐఎమ్ దేర్ ఫర్ యూ, డోంట్ వరీ. సో ఫిజిక్స్ విషయానికి వస్తే నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, మీరు చేయాల్సింది ప్రాక్టీస్ చేయడం మాత్రమే. సో ఎవరైనా 25% మీకు డిస్కౌంట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా 11th ఏప్రిల్ లోపు మీరు డెసిషన్ తీసుకోవాలి. బికాజ్ 12th ఏప్రిల్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో తర్వాత మళ్ళీ అడ్మిషన్స్ కూడా ఉండవు. బికాజ్ ఎర్లీ అడ్మిషన్ వల్ల మీకు వచ్చేది ఏంటి అంటే గ్యారంటీగా సీట్, ఆ తర్వాత స్కాలర్షిప్ వస్తుంది, ప్రైస్ హైక్ ఉండదు. ఇప్పుడైతే తక్కువ ప్రైస్కే మీకు సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు తర్వాత లేట్ అడ్మిషన్కి వస్తే ప్రైస్ ఫుల్గా ఫీ పే చేయాల్సి ఉంటుంది, సీట్లు ఉండకపోవచ్చు. ఇప్పటికే ఆల్మోస్ట్ 50% ఆఫ్ సీట్లు కంప్లీట్గా ఫిలప్ అయిపోయాయి. సో స్కాలర్షిప్ అనేది మీకు అప్లై అవ్వకపోవచ్చు. సో ఈ డెసిషన్స్ అన్నీ ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి కంపల్సరీగా. ఒకవేళ డ్రాప్ తీసుకోవాలి అన్న వాళ్ళు కూడా ఇప్పుడే అప్రోచ్ అవ్వచ్చు, దాంట్లో నష్టం ఏమీ లేదు. మీ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత అయినా కూడా అప్లై అవ్వచ్చు. 30-35+ మార్క్స్ మీరే డిసైడ్ చేసుకోండి అని వీడియో చేశారు కదా, ఆ చాప్టర్స్ చాలా మ్యామ్. నాన్న, ఆ చాప్టర్ సరిపోతుంది. మీకు ఎన్ని మార్క్స్ కావాలి దానిని బట్టి ఆ చాప్టర్స్ మీరు డిసైడ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ టుడేస్ క్లాస్. టెంపరేచర్ స్కేల్స్ లేదా స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్. సో టెంపరేచర్ అనగానే మనకి హీట్ అనగానే యాక్చువల్గా 2 పదాలు గుర్తొస్తాయి. ఒకటి హీట్, రెండోది టెంపరేచర్. సో హీట్కి టెంపరేచర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? దేర్ ఈస్ అ డిఫరెన్స్. అసలు ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కేటీజీ అన్నిట్లోనూ కూడా ఈ పదాలు రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి మనకి. హీట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ ఎనర్జీ. ఒక బాడీలో ఎంత ఎనర్జీ స్టోర్ అయి ఉంది దానిని మనము హీట్ ఎనర్జీ అని చెప్తాం. టెంపరేచర్ అనేది మెజర్మెంట్ అమ్మ. టెంపరేచర్ అనేది ఆ హీట్ యొక్క డిగ్రీ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఎంత హాట్గా ఉంది, ఎంత కోల్డ్గా ఉంది దానిని మనం మెజర్ చేస్తాం. సో టెంపరేచర్ని మెజర్ చేయాలి అంటే దానికి ఒక పర్టిక్యులర్ డివైస్ కావాలి. ఆ డివైస్నే మనము థర్మోమీటర్ అంటాము. థర్మోమీటర్లో చాలా రకాలు ఉంటాయి. లిక్విడ్ టైప్ థర్మోమీటర్, ప్రెషర్ థర్మోమీటర్, వాల్యూమ్ థర్మోమీటర్, రెసిస్టెన్స్ థర్మోమీటర్, రకరకాల థర్మోమీటర్స్ ఉంటాయి. అయితే టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ గురించి పెద్దగా వరీ అవ్వక్కర్లేదు. మనం ఎక్కువగా వాడేది ఏంటి అంటే లిక్విడ్ టైప్ థర్మోమీటర్స్కి ఎక్కువగా మనం వాల్యూ ఇస్తాం. మీకు తెలుసు కదా, లిక్విడ్ టైప్ థర్మోమీటర్లో మనము మెర్క్యూరీ కానీ ఆల్కహాల్ కానీ ఫిల్ చేసి ఉంచుతాము. ఇది థర్మోమీటర్ అనుకోండి, ఇది బల్బ్ ఆఫ్ ది థర్మోమీటర్. సో మీరు థర్మోమీటర్ని తీసుకెళ్ళి హాట్ బాడీలో పెడితే ఏమవుతుంది, మెర్క్యూరీ కానీ ఆల్కహాల్ కానీ అలా సర్రమని పైకి లేస్తుంది, అవునా? సో ఇలా మెర్క్యూరీ ఆల్కహాల్ పైకి వెళ్తోంది అంటే లెంత్ ఆఫ్ ది లిక్విడ్ కాలమ్ వేరీ అవుతోంది, గుర్తుపెట్టుకోండి. థర్మోమీటర్లో మెర్క్యూరీ పైకి కిందకి వెళ్తోంది అంటే ఏం జరుగుతోందమ్మా, మెర్క్యూరీ యొక్క లెంత్ వేరీ అవుతోంది. సో లిక్విడ్ థర్మోమీటర్లో లెంత్ ఆఫ్ లిక్విడ్ కాలమ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది, చూసుకోండి.
హలో మేడం, హాయ్. వర్క్ పవర్ ఎనర్జీ వీడియోస్ తర్వాత చేస్తానని చెప్పేశాను ఆల్రెడీ. మ్యామ్ మెయిన్స్కి 10 మార్క్స్ లిస్ట్ ఒరిజినల్ అలౌ చేస్తారా? 10 మార్క్స్ లిస్టా? 10th మార్క్స్ లిస్టా ఒరిజినల్? 10th మార్క్స్ లిస్ట్ కాదమ్మా, ఫోటో ఉన్న ఆధార్ ఐడెంటిటీ కావాలి, ఫోటో ఉన్న ఐడెంటిటీ కావాలి. మ్యాథ్స్లో 85% వస్తే అడ్వాన్స్డ్ ఎలిజిబుల్లా మ్యామ్? అలా ఉండదు కదా. అడ్వాన్స్డ్ ఎలిజిబుల్ అనేది సబ్జెక్ట్ వైజ్ ఉండదమ్మా. అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ అనేది ఓవరాల్ కట్ ఆఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్స్లో సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్లు ఉండవు. ఎవరు అడుగుతున్నారో? నవదీప్. మ్యాథ్స్లో 85% అలా ఏమి ఉండదు. సో థర్మోమీటర్స్లో రకరకాల థర్మోమీటర్స్ ఉంటాయి. బట్ ఏ థర్మోమీటర్ అయినా కూడా దానికి 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయమ్మా. ఏ థర్మోమీటర్ అయినా అవ్వనండి, ఏ థర్మోమీటర్ అయినా దానికి ఏముంటాయమ్మా? 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి LFP అంటారు, రెండో దాన్ని ఏమంటారమ్మా? UFP. LFP అంటే ఏంటి, UFP అంటే ఏంటి? LFP అంటే ఏంటమ్మా? లోవర్ ఫిక్స్డ్ పాయింట్. UFP అంటే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. లోవర్ ఫిక్స్డ్ పాయింట్ని ఎలా డిసైడ్ చేస్తారు? ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో దానిని లోవర్ ఫిక్స్డ్ పాయింట్గా డిసైడ్ చేస్తారు. అలాగే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో దానిని ఎప్పుడు అప్పర్ ఫిక్స్డ్ పాయింట్గా డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ LFPలు UFPలు గురించి ఎందుకు ఇంతలా చెప్తున్నారు మేడం అంటే, ప్రాబ్లంలో డైరెక్ట్గా బాబు ఇది LFP ఇది UFP అని ఇవ్వరు. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ లేదా ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ రెండు ఒకటే కదా, గుర్తుపెట్టుకోండి. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అన్నా ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అన్నా ఒకటే. సో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అంటే ఇది, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అని ఇస్తారు. ఆ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అంటే ఇది గుర్తు రావాలి. ఓహో ఇది LFP వాల్యూ అన్నమాట, ఇది UFP వాల్యూ అన్నమాట. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ వాల్యూ ఇచ్చారు అంటే UFPగా కన్సిడర్ చెయ్యాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను, కంగారు పడకండి. సో LFP UFP అంటే ఏంటమ్మా? ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. ఇది ప్రతి థర్మోమీటర్ స్కేల్కి ఉంటుంది. నువ్వు ఏ స్కేల్ థర్మోమీటర్ తీసుకున్నా కూడా ప్రతి స్కేల్కి కంపల్సరీగా ఒక లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది, ఒక అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది. సో మనము ఏ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్స్ చదువుతాము, స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్స్ చదువుతాము. వాటిలో LFP ఎంత, UFP ఎంత, అలాగే నంబర్ ఆఫ్ డివిజన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ డివిజన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మన దగ్గర ఏమేమి స్కేల్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము. సో మనం ఏమేమి స్కేల్స్ చదువుతాం గుర్తున్నాయా ఎవరికైనా? సెల్సియస్ స్కేల్, అలాగే కెల్విన్ స్కేల్, అలాగే మనం ఇంకొకటి ఏం చదువుతామమ్మా? ఫారెన్హీట్ స్కేల్. REN. స్పీడ్గా రాస్తే స్పెల్లింగ్లు పోతాయి. ఫారెన్హీట్ స్కేల్. సో మనము ఈ 3 స్కేల్స్ మాత్రమే చదువుదాము. ర్యాంకైన్, రూమర్, ఎంసెట్కి అవసరం లేదు. కేవలం సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్, అలాగే కెల్విన్ స్కేల్ ఈ 3 చదివితే చాలు. ఈ మూడిట్లో కూడా కెల్విన్ స్కేల్ మాత్రమే SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్, తెలుసు కదా. కెల్విన్ స్కేల్ మాత్రమే SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్. సెల్సియస్ స్కేల్లో క్విక్గా నాతో పాటు మీరు కూడా పెన్ను పేపర్ కదులుతోందా లేదా, లేదంటే చార్ట్ చూసుకుంటా అలా క్లాస్ వింటున్నారా? అలా అయితే కుదరదు. నాతో పాటు పెన్ను పేపర్ కదలాల్సిందే. పెన్ను పేపర్ మీద పెట్టి నాకంటే ముందే మీరు రాసేయాలి. ఓకే, అంత స్పీడ్గా ఉండాలి. సెల్సియస్ స్కేల్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 0 డిగ్రీ సెల్సియస్. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 100 డిగ్రీ సెల్సియస్. ఈ రెండింటి మధ్యలో నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆబ్వియస్గా 100 ఉంటాయి. కెల్విన్ స్కేల్కి వచ్చేటప్పటికి 273.15 కెల్విన్. దీనికి డిగ్రీ పెట్టకూడదు. దీనికి వచ్చేటప్పటికి 373.15 కెల్విన్. నెంబర్ ఆఫ్ డివిజన్స్ సబ్ట్రాక్ట్ చేయండి, 100 వస్తుంది. ఫారెన్హీట్లో 32 డిగ్రీస్ ఫారెన్హీట్, 212 డిగ్రీస్ ఫారెన్హీట్. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 180 నెంబర్ ఆఫ్ డివిజన్స్ వస్తుంది. కంపల్సరీగా ఇదంతా మనకి మైండ్లో వచ్చేయాలి. ఎస్ మేడం, డిఫరెన్స్ బిట్వీన్ ధ్రువ 3.0 అండ్ వారియర్స్ 2.0. అంత కష్టమైన క్వశ్చన్లు అడగద్దు, నేను ఎప్పుడు చదువుకోలేదు. అలాంటి క్వశ్చన్లు నాకు రావు. సో నేను ఓన్లీ సబ్జెక్ట్ వరకు మాత్రమే చెప్పగలను. ధ్రువ 2.0కి వస్తే నేను ఫిజిక్స్ చెప్తాను, లేదంటే
బట్ ఓకే, సో ఒకసారి చూడండి, చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మెమరైజ్ అవ్వాలి, తప్పదు. ఇప్పుడు ఈ మూడింటికి రిలేషన్ ఏమైనా ఉందా? ఎస్, రిలేషన్ ఉంది కదా. ఇన్ జనరల్, మనము జనరల్గా ఇన్ జనరల్ దెర్ ఈస్ అ ఫార్ములా T degrees minus LFP by UFP minus LFP is equal to constant. ఇది ఒక జనరల్ ఫార్ములా, చాలా జనరల్ ఫార్ములా అమ్మ. T డిగ్రీస్ అనేది ఏంటి? అన్నోన్ టెంపరేచర్. ఇక్కడ T డిగ్రీస్ అనేది మనకి అన్నోన్ టెంపరేచర్. నువ్వు ఏ బాడీ యొక్క టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నావో ఆ బాడీ యొక్క టెంపరేచర్ అనమాట. ఇక్కడ నా దగ్గర ఒక వాటర్ ఉన్నాయి, ఈ వాటర్ టెంపరేచర్ నాకు తెలీదు. సో ఈ వాటర్ టెంపరేచర్ని ఎలా కన్సిడర్ చేస్తాను? T డిగ్రీస్గా కన్సిడర్ చేస్తాను. క్లియర్? సో T డిగ్రీస్ అనేది అన్నోన్ టెంపరేచర్. ఇంకా కాన్స్టెంట్ అని పెట్టాము అంటే ఏ రెండింటినైనా మనం ఈక్వేట్ చేయొచ్చు. సో క్విక్గా రాసేయండి, ఎలా ఈక్వేట్ చేయొచ్చమ్మా? సెల్సియస్ స్కేల్లో T డిగ్రీ సెల్సియస్ని C అనుకుందాం. C - 0 by 100 - 0 is equal to F - 32 by నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని వస్తాయమ్మా? 180 వస్తాయి. is equal to K - 273.15 by నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని వస్తాయి? 100. నేనైతే మాత్రం దీనిని ఫుల్గా యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ డివిజన్స్ డైరెక్ట్గా 100 రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఇలాగే గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఇక్కడి నుంచి ప్రతి రెండిటికి నీకు కావాలంటే రిలేషన్ రాసుకోవచ్చు. సికి ఎఫ్కి రిలేషన్ కావాలి. C/100 is equal to F - 32 by 180. ఎస్, దీనిని మనం షార్ట్ చేసుకోవచ్చు. దీనిని షార్ట్ చేసుకుంటే C/5 is equal to F - 32 by 9. ఇది ఒక షార్ట్ కట్ ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. లేదు, సికి కేకి రిలేషన్ కావాలి. C/100 is equal to K - 273.15 by 100. 100 ने 100 को मार दिया. K is equal to C plus 273.15. యూజువల్గా మనం ఇలా గుర్తుపెట్టుకుంటాం. సో కెల్విన్ని డిగ్రీ సెల్సియస్లోకి మార్చాలి. లేదు, ఈ రెండింటిని తీసుకోండి, ఈ రెండింటిని అయినా తీసుకోవచ్చు. F - 32 by ఈ రెండింటిని క్యాన్సిలేషన్ చేస్తే 9 is equal to K - 273.15 by 5. మీరు ఏ రెండైనా తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకుంటే ఏ రెండింటినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇందులో నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఓవరాల్గానే 85% వస్తే ఎలిజిబుల్లా మ్యామ్? అది మనం చెప్పలేమమ్మా, ఎన్టీఏ ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. సో కేటగిరీని బట్టి అది డిసైడ్మెంట్ ఉంటుంది, ఇప్పుడే మనం చెప్పలేము. సెకండ్ది కూడా అయిపోయింది, లెట్ ఎన్టీఏ అనౌన్స్. మనమేమి అంత కరెక్ట్గా చెప్పలేము, అంటే కేటగిరీ వైజ్ చాలా ఉంటాయి దీంట్లో. సో నార్మలైజేషన్ అయిన తర్వాత చూద్దాం. ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యామ్ AUEET కోసం చెప్పండి. తప్పకుండా నాన్న ఒక వీడియో చేద్దాము. CUET, AUET వీటన్నిటి మీద ఒక వీడియో చేద్దాము. నీట్ లాంగ్ టర్మ్ ఆఫ్లైన్ కోచింగ్ ఉందా వేదాంతులో? ఎస్, 100% ఉందమ్మా. షార్ట్స్ 80, 100% ఉంది. వచ్చాయి, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. కాదు కానీ ఉందమ్మా, తప్పకుండా ఉంది. మ్యామ్ విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు మీద మీ ఒపీనియన్? అరే అసలు సూపర్ యూనివర్సిటీ అమ్మ, ఇంక వేరే ఒపీనియన్ ఏం లేదు. మంచి యూనివర్సిటీ, సూపర్ యూనివర్సిటీ. ఒకప్పుడు విజ్ఞాన్ యూనివర్సిటీలో విజ్ఞాన్ కాలేజెస్లో సీట్లు కావాలి అంటే మంత్రులు ఎమ్మెల్యేలతో రికమెండేషన్లు కూడా చేయించుకునేవాళ్ళు. అంత గొప్ప కాలేజ్ అనమాట అది. అక్కడ వాల్యూస్ చాలా బాగుంటాయమ్మా. ఓకే, సో చాలా బాగుంటాయి. సైడ్ ప్లీజ్ మ్యామ్. ఒరే నేను సైడ్ అయిపోతే ఎట్లా రా, నన్నే సైడ్ చేస్తున్నారా? ఓకే, సో హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇదంతా అర్థమైపోయింది కదా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నా క్వశ్చన్కి ఆన్సర్ కమెంట్స్లో చెప్పండి. నేమ్ ద స్కేల్ ఇన్ విచ్ నెగిటివ్ రీడింగ్ లేదు, మైనస్ రీడింగ్ లేని స్కేల్ ఏంటి చెప్పండి. నేమ్ ద స్కేల్ ఇన్ విచ్ దెర్ ఈస్ నో నెగిటివ్ రీడింగ్. -273, -20, -40 అనేవి ఉండవు. ఏ స్కేల్లో ఉండవు? కామెంట్స్లో చెప్పండి. ఏ స్కేల్లో నెగిటివ్ రీడింగ్ ఉండనే ఉండదు? క్విక్గా చెప్పాలి కామెంట్స్లో. ఏ స్కేల్లో నెగిటివ్ రీడింగ్ ఉండనే ఉండదు? ఎవరు సెల్సియస్ చెప్తున్నారా తోండి? ఎస్, దీపికా రెడ్డి కరెక్ట్. కెల్విన్ స్కేల్లో నెగిటివ్ రీడింగ్ ఉండదు. సెల్సియస్ కాదు. సుహర్షిత జాగ్రత్త, సెల్సియస్ కాదమ్మా, ఓన్లీ కెల్విన్. మ్యామ్ మిగతా లెసన్స్ కూడా చెప్పండి. ఎస్ షూర్.
సెల్సియస్ కాదు, కెల్విన్. కెల్విన్లో లీస్ట్ వాల్యూ ఎంత అంటే 0 కెల్విన్. అందుకే అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంటి? 0 కెల్విన్ లేదా -273.15 డిగ్రీస్ సెల్సియస్. 0 కెల్విన్ అన్న -273.15 డిగ్రీ సెల్సియస్ అన్న ఒకటే. థియరీ బిట్ కోసం రాసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను చూడండి. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. దేర్ ఈజ్ అ స్కేల్ ఎక్స్. ఏదో ఒక ఎక్స్ అనే స్కేల్ ఉంది. సెల్సియస్ కాదు, ఫారెన్హీట్ కాదు, ఏదో ఒక ఎక్స్ అనే స్కేల్ ఉంది. ఆన్ విచ్ వాటర్ ఫ్రీజెస్ at -25 degrees and boils at some 75 degrees. Okay, if the reading of an object, ఒక ఆబ్జెక్ట్ యొక్క రీడింగ్ ఈజ్ 50 degrees Celsius, then what is it read by X scale? క్వశ్చన్ ఎవరికైనా అర్థమైందా? ప్యూర్ ఇంగ్లీష్ అమ్మా, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి తప్పదు, ప్యూర్ ఇంగ్లీష్. ఓకే, సో ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు? ఏదో ఒక అన్నోన్ స్కేల్ ఎక్స్ అనేది ఇచ్చారు. దానిని ఒక బాడీని మెజర్ చేయడానికి వాడారు. అదే బాడీ యొక్క టెంపరేచర్ 50 degrees Celsius కరెక్ట్ రీడింగ్ అని ఇచ్చారు. ఇప్పుడు ఆ రీడింగ్ ఎక్స్ స్కేల్లో ఎంత అన్నారు. అంటే నీకు ఏం అర్థం అవ్వాలి? ఇక్కడ డిగ్రీ సెల్సియస్ కనిపిస్తోంది కాబట్టి ఎక్స్ స్కేల్ని దేనితో నువ్వు ఈక్వేట్ చెయ్యాలి? సెల్సియస్ స్కేల్తో ఈక్వేట్ చెయ్యాలి. ఎక్స్ స్కేల్ని దేనితో ఈక్వేట్ చేయాలి? సెల్సియస్ స్కేల్తో. ఎలా తెలుస్తుంది మేడం? రీడింగ్ చూడాలి. డిగ్రీ సెల్సియస్లో ఉంది కాబట్టి సెల్సియస్ స్కేల్తో ఈక్వేట్ చేయాలి. ఎక్స్ స్కేల్కి ఫార్ములా ఏంటి? T - LFP. ఇందులో LFP ఎలా ఐడెంటిఫై చేస్తారు? వాటర్ ఫ్రీజెస్ అట్ అని ఇచ్చారు, అదే LFP. ఎంత? -25. మైనస్ ఉంటే మైనస్తోనే రాసుకోవాలి. బై UFP ఎంత? 75. బాయిల్స్ అన్నాడు కదా, బాయిల్స్ అట్ 75 -25 ఈజ్ ఈక్వల్ టు మనకి డిగ్రీ సెల్సియస్ 50 కదా, 50 - 0 / 100 - 0. ఏమైనా అర్థమైందా లేదా? ఈ ప్రాబ్లం అర్థమైందా లేదా? ఓకే మ్యామ్, అడ్మిట్ కార్డ్స్ ఆర్ అవుట్ ఫర్ 8th and 9th dates. 8th and 9th dates నేను ఇంకా చెక్ చేయలేదు నాన్న. అవుట్ అయ్యాయా లేదా అనేది నిజంగా తెలియదు. నేను అసలు ఉన్న బిజీకి అసలు జేఈ మెయిన్స్ సైట్ కూడా ఓపెన్ చేయలేదు. వెరీ సారీ ఫర్ దాట్. నేను నిజంగా అప్డేట్ ఇస్తానమ్మా, చెక్ చేసి అప్డేట్ ఇస్తాను. మాక్ టెస్ట్లు అనేవి కేవలం పెయిడ్ సెషన్లోనే ఉంటాయి. యూట్యూబ్లో మాక్ టెస్ట్లు ఉండవు. ఉండవమ్మా. వాటర్ వద్దు, వాటర్ ఓకే ఏదోటి. సరే, ఇది రాయడం వచ్చిందా? అర్థమైందా? ఒకసారి థమ్స్అప్ అయినా పెట్టండి. ఈ క్వశ్చన్ అర్థమైందా లేదా? మనకి ఇలాగే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీకు అర్థమైందా లేదా ఒకసారి చెప్పండి, సో దాట్ వీ కెన్ కంటిన్యూ. ఓకే, 500K సబ్స్క్రైబర్స్కి పార్టీ. ఎస్ నాన్న. పుష్ప, గెట్ రెడీ ఫర్ పార్టీ. ఓకే, సో క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను. నేను ఇంక వెయిట్ చేయను, బికాస్ టైం వేస్ట్ అయిపోతుంది. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కనుక థర్మల్ ఎక్స్పాన్షన్లో మనము 3 రకాల ఎక్స్పాన్షన్లు నేర్చుకుంటాము. ఒకటి ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, అలాగే ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్. డిటో పెట్టేనేంటి? ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్, అలాగే ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్. ఈ 3 మనం నేర్చుకుంటాము. అయితే సాలిడ్స్ అనే వాటిలో మళ్ళీ రకాలు ఉంటాయి. మనం ఎక్కువ వెయిటేజ్ ఈ లెసన్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ మీదే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ అనేది వెరీ స్మాల్ టాపిక్. దీని మీద హైయెస్ట్ క్వశ్చన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ వచ్చేటప్పటికి దిస్ వీ విల్ కంటిన్యూ ఇన్ థర్మోడైనమిక్స్.
థర్మోడైనమిక్స్లో ఎక్కువగా దీనికి ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ అలాగే కేటీజీలో ఉంటుంది. ఈ లెసన్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ గురించి పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు, జస్ట్ చిల్. ఓకే, సో నౌ వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం అవ్వాలి ఏంటంటే సాలిడ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి అదైనా తెలుసా తెలీదా? థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటమ్మా, హీట్ చేసినప్పుడు సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ అవి ఎక్స్పాండ్ అవుతాయి, కూల్ చేసినప్పుడు కాంట్రాక్ట్ అవుతాయి. దీనినే థర్మల్ ఎక్స్పాన్షన్ అంటాం. మోస్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి నాకు తెలుసు, బట్ మోస్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్, కాంట్రాక్ట్ ఆన్ కూలింగ్. అయితే సాలిడ్స్ విషయంలోకి వచ్చేటప్పటికి సాలిడ్స్ లెంత్ వైజ్ ఎక్స్పాండ్ అవుతాయి, అలాగే ఏరియా వైజ్ ఎక్స్పాండ్ అవుతాయి, అలాగే వాల్యూమ్ వైజ్ కూడా ఎక్స్పాండ్ అవుతాయి. బికాజ్ సాలిడ్స్కి పర్ఫెక్ట్ షేప్ ఉంటుంది, లెంత్ మెజర్ చేయొచ్చు, ఏరియా మెజర్ చేయొచ్చు, వాల్యూమ్ మెజర్ చేయొచ్చు. దాన్ని బేస్ చేసుకునే మనం ఎక్స్పాన్షన్స్ చెప్తాము. లెంత్ వైజ్ ఎక్స్పాన్షన్ పేరేంటమ్మా? లీనియర్ ఎక్స్పాన్షన్. లెంత్ వైజ్ ఎక్స్పాన్షన్ ఏమంటారు? లీనియర్ ఎక్స్పాన్షన్. ఏరియా వైజ్ ఎక్స్పాన్షన్ ఏమంటారు? సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్. సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్. వాల్యూమ్ వైజ్ ఎక్స్పాన్షన్ ని వాల్యూమ్ అనొచ్చు, లేదా వాల్యూమ్ అనొచ్చు, లేదు అంటే అమ్మ బల్క్ అనొచ్చు. ఎలా వాడినా పర్లేదు, బల్క్ అన్నా వాల్యూమ్ అన్నా మనకి ఒకటే. సో ఈ మూడు మనం చూస్తే చాలు. ఈ మూడిటికి డైరెక్ట్ ఫార్ములా నేర్చేసుకుందాము, బికాజ్ డెరివేషన్లు చేస్తూ కూర్చునేంత టైం మన దగ్గర లేదు. సో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో కొంచెమైనా టచ్ ఉంటే బాగుంటుంది. రొటేషనల్ మెకానిక్స్ ఎప్పుడు చెప్తారు మేడం? నా అఫీషియల్ ఎవరది? పైడి ముక్కల అఫీషియల్ ఎవరో. రొటేషనల్ మెకానిక్స్ అనేది ఎంసెట్ విషయంలో అంతగా అవసరం లేదు. వచ్చేదే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్. దాంట్లో రొటేషనల్ మెకానిక్స్ నుంచి చాలా తక్కువ వస్తాయి. కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్, టార్క్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వీటి మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చెయ్యాలి. ఓకే, ఫాస్ట్గా చెప్పండి మ్యామ్. వెరీ గుడ్, సూపర్. సో లెట్ us స్టార్ట్ విత్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఓకే, లీనియర్ ఎక్స్పాన్షన్లో ఏమేమి ఫార్ములే వస్తాయి? లీనియర్ ఎక్స్పాన్షన్లో మనకి ఒక రాడ్, ఎల్ లెంత్ రాడ్ ఉందనుకోండి, దానికి డెల్టా తీటా టెంపరేచర్ ఇచ్చినప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది. ఎంత ఎక్స్పాండ్ అయ్యింది? డెల్టా ఎల్ ఎక్స్పాండ్ అయ్యింది. డెల్టా ఎల్ అనేది ఎప్పుడు కూడా ఫైనల్ లెంత్ మైనస్ ఇనీషియల్ లెంత్, గుర్తుపెట్టుకోండి. సో ఫార్ములా స్టార్ట్ చేద్దామా? ఆల్ఫాతో స్టార్ట్ అవుతుంది. ఆల్ఫా పేరేంటి? కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. Coefficient of linear expansion is equal to delta L by L into delta theta. Delta L by L into delta theta. ikkadi nunchi delta L is equal to alpha L into delta theta. Delta L ni malli L2 minus L1 ga raayachchu. Alpha L1 delta theta. L2 is equal to ఏమవుతుందమ్మా? L1 కామన్ తీస్తే 1 ప్లస్ ఆల్ఫా డెల్టా తీటా. ఎవరైతే నాతో పాటు పెన్ను కదుపుతూ రాస్తూ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి వెంటనే ఫార్ములే వస్తాయి. లేదు అంటే మాత్రం ఫార్ములే మర్చిపోతున్నాను మేడం, గుర్తు రావట్లేదు మేడం, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఏం చెయ్యాలి మేడం? ఏం చెయ్యాలి? రైటింగ్ ప్రాక్టీస్ చెయ్యాలి. నాతో పాటు రాసి ప్రాక్టీస్ చెయ్యండి. ఓకే, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఎప్పుడు చెప్తారు? కమింగ్ అప్. ఇంకొక 1 వీక్ టైం పట్టొచ్చమ్మా కరెంట్ ఎలక్ట్రిసిటీకి, ఫస్ట్ ఇయర్ అయిపోయాక. లక్కీ తిన్నావా? అడుగుతున్నారమ్మా ఎవరో. లక్కీ తిన్నావా? ఏరియల్ ఎక్స్పాన్షన్. ఏరియల్ ఎక్స్పాన్షన్ అంటే ఏరియా వైజ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో ఏరియా వైజ్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు మనకు వచ్చేది ఏంటి అంటే బీటా అమ్మ. బీటాని ఏమంటారు? కోఎఫిషియంట్ ఆఫ్ సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ లేదా ఏరియల్ ఎక్స్పాన్షన్. సూపర్ఫిషియల్ అన్నా ఏరియల్ అన్నా రెండు ఒకటే. సూపర్ఫిషియల్ అన్నా ఏరియల్ అన్నా ఒకటే. ఇప్పుడు పెయిడ్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చా? అయినా 10K ర్యాంక్ వస్తుందా? తేజశ్రీ, అదేం పెద్ద కష్టమైన విషయం కాదు, 10K లోపు ర్యాంక్ ఈజీగా వస్తుందమ్మా. నీ హార్డ్ వర్క్ మీద కూడా డిపెండ్ అవుతుంది. 10K లోపు ర్యాంక్ ప్రాబ్లం ఏం లేదు. ఒక 78 నుంచి 80 మార్క్స్ తెచ్చుకోవడానికి మీకు మేము కంప్లీట్ హెల్ప్ చేస్తాము. ఇప్పుడు పెయిడ్ బ్యాచ్లో స్టార్ట్ అయిన 10K, నువ్వు మంచి క్వశ్చన్ అడిగావు. ఐ లైక్ ఇట్ తేజశ్రీ, యాక్చువల్గా నచ్చింది నాకు. మరి 5K లోపు ర్యాంక్ వస్తుందా, 3K లోపు ర్యాంక్ వస్తుందా అని అడగల తేజశ్రీ. 10K లోపు వస్తుందా అని అడిగింది. ఎస్, 10K లోపు వస్తుందమ్మా. హార్డ్ వర్క్ అయితే చెయ్యాలి.
బీటాని ఏమంటారు? కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, ఎలా అయినా అనొచ్చు. ఇక్కడ సింపుల్ అమ్మ, దీన్ని చూసుకుంటూ రాసేయచ్చు. ఎల్ ప్లేస్లో ఏ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏ ఇంటూ డెల్టా తీటా, లేదా డెల్టా ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బీటా ఇంటూ డెల్టా తీటా. డెల్టా ఏని A2 మైనస్ A1గా రాసుకోవచ్చు, A1 ఇంటూ బీటా ఇంటూ డెల్టా తీటా. సో A2 ఇజ్ ఈక్వల్ టు A1 కామన్ తీస్తే బీటా 1 ప్లస్ 1 ప్లస్ బీటా ఇంటూ డెల్టా తీటా. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో క్వశ్చన్స్? ఫార్ములా ఏమీ కష్టం కాదు, ఫార్ములా అసలు కష్టం కాదు. నెక్స్ట్ ఏంటి? వాల్యూమ్ ఎక్స్పాన్షన్. వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటే వాల్యూమ్ వైజ్ రాసేయాలి, టక్క 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 నాతో పాటు రాసుకుంటూ వెళ్ళిపోవాలి. వాల్యూమ్ ఎక్స్పాన్షన్లో ఏమొస్తుంది? గామా. గామాని ఏమంటారు? కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. గామా ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై వి ఇంటూ డెల్టా తీటా, లేదా డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ వి ఇంటూ డెల్టా తీటా. డెల్టా విని V2 మైనస్ V1 ఇజ్ ఈక్వల్ టు గామా ఇంటూ V1 ఇంటూ డెల్టా తీటాగా రాయొచ్చు. ఇక్కడ నుంచి V2 ఇజ్ ఈక్వల్ టు V1 కామన్ తీస్తే 1 ప్లస్ గామా ఇంటూ డెల్టా తీటా. సూపర్ కూల్. అసలు మీరు నాతో పాటు చదువుతూ రాస్తే ఈ పాటికి మొత్తం ఫార్ములా అన్నీ మీకు వచ్చేసాయా రాలేదా? ఫార్ములా అన్నీ వచ్చేసాయా రాలేదా? ఆల్ఫా బీటా గామాకి రిలేషన్ ఉంటుంది. ఆల్ఫా బీటా గామాకి రిలేషన్ తెలుసా తెలీదా? రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామాకి రిలేషన్ ఏంటి? ఆల్ఫా ఈజ్ టు బీటా ఈజ్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 1:2:3. సో బీటాని ఎలా రాసుకోవచ్చు? 2 ఆల్ఫాగా రాసుకోవచ్చు. గామాని ఎలా రాసుకోవచ్చు? 3 ఆల్ఫాగా రాసుకోవచ్చు. ఈ రెండిటి రిలేషన్ కూడా రాసుకోవచ్చు. బీటాకి గామాకి కూడా రిలేషన్ రాసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలమ్మా. ఇన్ కేస్ ఆఫ్ అనిసోట్రోపిక్ సాలిడ్స్ విషయంలోకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? ఇన్ కేస్ ఆఫ్ అనిసోట్రోపిక్ సాలిడ్స్ మనకి ఆల్ఫా ఏమవుతుంది అంటే ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా జెడ్ బై 3. అంటే అనిసోట్రోపిక్ సాలిడ్స్ అన్ని డైరెక్షన్స్లోనూ ఒకే రకంగా ఎక్స్పాండ్ అవ్వవు. ఎక్స్ డైరెక్షన్లో ఒక రకంగా, వై డైరెక్షన్లో ఒక రకంగా, జెడ్ డైరెక్షన్లో ఒక రకంగా ఎక్స్పాండ్ అవుతాయి. సో మనము యావరేజ్ తీసుకుంటాము. ఇది ఒక థియరీ బిట్ మాత్రమే, దీంట్లో నుంచి ప్రాబ్లమ్స్ రావు, ఏం రావు, జస్ట్ థియరీ బిట్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న అప్లికేషన్ చెప్పాలి మీకు. ఎప్పుడైతే వాల్యూమ్ అనేది టెంపరేచర్తో పాటు వేరీ అవుతోంది, నువ్వు హీట్ చేసినప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతోంది, కూల్ చేసినప్పుడు వాల్యూమ్ డిక్రీజ్ అవుతోంది, వాల్యూమ్ టెంపరేచర్తో మారిపోతుంది. మరి వాల్యూమ్ టెంపరేచర్తో మారినప్పుడు we know that డెన్సిటీ రో అన్నా డి అన్నా డెన్సిటీ కదా. మరి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ ఎలాగో కాన్స్టెంట్, అంటే డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. సో వాల్యూమ్ టెంపరేచర్తో మారిపోయినప్పుడు డెన్సిటీ కూడా టెంపరేచర్తో పాటు మారుతుంది. అది ఎలా మారుతుంది అంటే గామా ఈజ్ ఈక్వల్ టు D1 మైనస్ D2 బై D2 ఇంటూ డెల్టా తీటా. ఇది మర్చిపోకు. ఓకే, సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఈ లీనియర్ ఎక్స్పాన్షన్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి, బోల్డ్ అండ్ అప్లికేషన్స్ ఉంటాయి మనకి లీనియర్ ఎక్స్పాన్షన్లో. ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడి నుంచే వస్తాయమ్మా, లీనియర్ ఎక్స్పాన్షన్ నుంచే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే దీంట్లో మనకి 2 రాడ్స్ కన్సిడర్ చేస్తారు. ఇది ఒక రాడ్ అనుకోండి, దీని లెంత్ L1, దీని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ α1. దాని పక్కనే ఇంకొక రాడ్ని అటాచ్ చేస్తారు, దీని లెంత్ L2, అలాగే దీని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ α2 అనుకోండి. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇందులో క్వశ్చన్ ఏమడుగుతారు మనకి అంటే, ద combination or the expansion, ఇలా రాద్దాం, the expansion should be constant.
ద ఎక్స్పాన్షన్ షుడ్ బి కాన్స్టెంట్. అంటే ఏంటి, ఈ రెండింటిని హీట్ చేసినా కూడా ఈ రెండు ఎలా ఎక్స్పాండ్ అవ్వాలంటే డెల్టా ఎల్ అనేది ఇట్ హ్యాస్ టు రిమైన్ కాన్స్టెంట్ అనేది మనకి హింట్ ఇచ్చారు. అంటే డెల్టా L1 షుడ్ బి ఈక్వల్ టు డెల్టా L2, డెల్టా L1 షుడ్ బి ఈక్వల్ టు డెల్టా L2. డెల్టా L1 ఫార్ములా ఏంటి, డెల్టా L1 ఫార్ములా ఆల్ఫా ఇంటూ ఎల్ ఇంటూ డెల్టా తీటా. సో ఆల్ఫా 1 ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆల్ఫా 1 L1 డెల్టా తీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 2 L2 డెల్టా తీటా. రెండింటిని ఒకటే హీట్ చేస్తాం కదా, రెండింటికి ఒకటే టెంపరేచర్ సప్లై చేస్తాం. సో డెల్టా తీటా క్యాన్సిల్ అయిపోయింది. L1 ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు L2 ఆల్ఫా 2. చాలా చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్. L1 ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు L2 ఆల్ఫా 2. వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్. మీరు డైరెక్ట్గా కూడా అప్లై చేసేయచ్చు. ఈ డయాగ్రామ్ చూసి ఈ ఫార్ములాని డైరెక్ట్గా అప్లై చేసేయచ్చమ్మా. ఓకే మ్యామ్, షెడ్యూల్ ఇవ్వండి మ్యామ్ ప్లీజ్. విజ్జు అదొక్కటే నా వల్ల కాదమ్మా, షెడ్యూల్ ఇవ్వలేను బికాజ్ ఐఎమ్ నాట్ కన్సిస్టెంట్. సో మనం ఫస్ట్ ఇయర్ ఫినిష్ చేద్దాము, తర్వాత సెకండ్ ఇయర్ ఫినిష్ చేద్దాము, ఇంతే తప్ప ప్లీజ్ డూ నాట్ ఎక్స్పెక్ట్ అ ప్రాపర్ షెడ్యూల్ ఫ్రమ్ మీ. అది నా వల్ల కాదు. మేడం హార్డ్ వర్క్ అని అంటే ఏం చెయ్యాలి మేడం? హార్డ్ వర్క్ అంటే ఏం చెయ్యాలి? హార్డ్ వర్క్ అంటే రోజుకి పర్ డే మినిమం 150 to 200 PYQ ఈచ్ సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఇదమ్మా హార్డ్ వర్క్ అంటే. హార్డ్ వర్క్ అంటే ఇదే, అంతేగాని మిమ్మల్ని సిలిండర్లు మోసేసి బియ్యం బస్తాలు మోసేయమని చెప్పట్లేదు. హార్డ్ వర్క్ అంటే ఇది, దీన్ని మనం చెయ్యాలి. ఖచ్చితంగా ఇన్ని PYQs ప్రాక్టీస్ చేస్తే ర్యాంక్ అలా అలా వస్తుంది అనమాట. ఏపీ కాలేజెస్ ర్యాంక్స్ పెడతానమ్మా, వీడియో తప్పకుండా పెడతాను. SC కేటగిరీ స్టూడెంట్స్ JEE మెయిన్స్లో క్వాలిఫై అవ్వాలి అంటే ఒక 40 to 50% వస్తే సరిపోతుందమ్మా. ఈసారి కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి 52% వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అప్లికేషన్ మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకుని ఉంటారు. పెండ్యులమ్ క్లాక్స్ గో స్లో, గుర్తున్నాయా లేదా? పెండ్యులమ్ క్లాక్స్ గో స్లో ఇన్ సమ్మర్, ఫాస్ట్ ఇన్ వింటర్. ఫస్ట్ ఇయర్లో వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్, చదివారా లేదా? సో ఎంత ఫాస్ట్గా వెళ్ళాయి, ఎంత టైమ్గా వెళ్ళాయి? ఇఫ్ డెల్టా టీ ఈజ్ టైమ్ లాస్ట్ ఆర్ గెయిన్. డెల్టా టీ అనే దానిని టైమ్ లాస్ట్ ఆర్ గెయిన్ అని అనుకున్నాము అనుకోండి. టైమ్ లాస్ట్ ఆర్ గెయిన్ని డెల్టా టీగా అంటే ఎంత టైం లాస్ట్ ఫాస్ట్గా వెళ్ళింది, ఎంత టైం స్లోగా వెళ్తోంది, దానికి ఫార్ములా డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆల్ఫా డెల్టా తీటా. ఈ టీ వేరు, ఈ టీటా వేరు. ఇది టెంపరేచర్, ఇది టైమ్. అదే మీకు ఒకవేళ పర్ డే అడిగారు అనుకోండి క్వశ్చన్లో, టైమ్ లాస్ట్ ఆర్ గెయిన్, టైమ్ లాస్ట్ ఆర్ గెయిన్ పర్ డే. ఒకవేళ టైమ్ లాస్ట్ ఆర్ గెయిన్ పర్ డే అని అడిగితే ఎవరైనా నా కామెంట్స్లో చెప్తారా? పర్ డే అనగానే ఏం ఫార్ములా రాయాలి? కామెంట్స్లో చెప్తారా ఏం ఫార్ములా రాయాలి? I can understand now you say that the information I remember for longer time, please help out me for the problem ma'am please. I can understand but you cannot remember for longer time. Writing practice amma, longer time గుర్తు పెట్టుకోవాలి అంటే చెయ్యాల్సిన ఏకైక పని రైటింగ్ ప్రాక్టీస్ చెయ్యాలి. రైటింగ్ ప్రాక్టీస్ చెయ్యాలి అమ్మా. సూపర్, వెరీ గుడ్. డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆల్ఫా డెల్టా తీటా ఇంటూ 86400తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఒక రోజులో ఇన్ని నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఉంటాయి కాబట్టి, ఒక రోజులో ఇన్ని నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఉంటాయి కాబట్టి. మీకు తెలుసా వన్ ఆఫ్ ది IAS ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఒక రోజులో ఎన్ని నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఉంటాయి అని అడిగారు IAS ఇంటర్వ్యూలో. ఓకే, మనకు తెలుసు కదా ఆల్రెడీ. అరే మనం కూడా IAS కొట్టేయచ్చు అనమాట. ఇంకొకటి ఎస్, ఇవన్నీ బైమెటాలిక్ స్ట్రిప్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్. లీనియర్ ఎక్స్పాన్షన్ అనేది సూపర్ డూపర్ ఇంపార్టెంట్ అమ్మ. లీనియర్ ఎక్స్పాన్షన్ నుంచి క్వశ్చన్స్ బాగా వస్తాయి. అలాగే లీనియర్ ఎక్స్పాన్షన్లో మనకి ఇంకొక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్.
ఇందులో పర్సంటేజ్ మనకి పర్సంటేజ్ టైప్ క్వశ్చన్లు చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది, అవునా? అబ్బా పర్సంటేజ్ క్వశ్చన్సా అని అనిపిస్తుంది కదా. దానికోసం నేను ఒక షార్ట్ కట్ చెప్తాను, వినండి. ఓకే, శ్రీ చైతన్య మెటీరియల్ సరిపోతుందా? సరిపోవచ్చు, బట్ ఇంకా ఎక్కువ చేయాలి. అందులో నెంబర్ ఆఫ్ బిట్స్ తక్కువ ఉంటాయి. పీవైక్యూస్ చేయాలమ్మా, మెటీరియల్ చేయకూడదు. పీవైక్యూస్ ఎక్కువగా చేయండి, బికాస్ డిఫికల్టీ లెవెల్ తెలుస్తుంది మీరు పీవైక్యూస్ చేస్తే కనుక. 150 to 200 పీవైక్యూ చేస్తున్నాం, కానీ అన్ని సబ్జెక్ట్స్ కలిపి 150 అనలేదు నేను. మ్యాథ్స్ 150, ఫిజిక్స్ 150, కెమిస్ట్రీ 150 అన్నాను. అలాగా పర్ డే 1 చాప్టర్ ఫినిష్ చేసేయాలి. ఓకే, జాయ్ తెలవలేదా? సబ్జెక్ట్స్ తెలవలేదు. అయ్యో, సబ్జెక్ట్స్ తెలియకపోవడం ఏంటి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీగా సబ్జెక్ట్స్. సో ఇందులో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏంటి చెప్తాను చూడండి. మనకి క్వశ్చన్లో లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 0.1% అనే స్టేట్మెంట్ కనిపించింది. క్వశ్చన్లో లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 0.1% అనే స్టేట్మెంట్ కనిపించిందమ్మా. ఇలా కనిపించినప్పుడు వెంటనే మనం కంగారు పడకూడదు. వెంటనే మనం ఏం చెయ్యాలి? పక్కనోడి కేసు చూసి ఒరే ఇది ఏంట్రా అని అడగాల కాదు. మనం ఏం చెయ్యాలి? వెంటనే మనము ఆలోచించాలి. మేడం ఏం చెప్పారు? ఈ సెంటెన్స్ వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలని చెప్పారు. లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 0%. దీని మీనింగ్ ఏంటంటే డెల్టా L/L అనేది 0.1% ఇచ్చారమ్మా. దీనినే మనము 0.1/100గా కూడా రాసుకోవచ్చు. క్లియర్? ఆర్ యూ క్లియర్? ఓకే, I am also doing writing work daily but I can't remember. ఉమాబాతి ఇంకో 2-3 సార్లు రాయి, ఇంకేం చెయ్యలేము. మరి అంత మెమరీ అసలు అంతలా ఎలా గుర్తుండదమ్మా? రాసి ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా గుర్తుంటుంది. కాకపోతే రాస్తూ వెనకాల మ్యూజిక్ ప్లే చేయడము, లేదంటే చాట్లో అసలు ఏం జరుగుతుంది, చాట్లో ఇలా రాసుకుంటా చాట్ కేసు చూస్తే మాత్రం అవ్వదు. బట్ ఎస్ ఉమా, ఇన్ యువర్ కేస్ మేబీ యూ నీడ్ మోర్ ప్రాక్టీస్. 2-3 సార్లు ఇంకా ఎక్కువగా రాయాలి. ఓకే అమ్మా, ఇంకా అక్కడ పులిహార జరుగుతుంది, మనం మన పని చేసుకోవచ్చు. సో నెక్స్ట్, వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, ఇలా ఏదైనా అంతే, వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై సమ్ 2% అని ఇచ్చారు. సో దీనిని ఎలా రాస్తాము? వాల్యూమ్ ఇంక్రీజ్డ్ బై 2%. సో డెల్టా V/Vని 2%గా కన్సిడర్ చేస్తారు, లేదా దీనినే సింపుల్గా 2/100గా రాసుకోండి, సరిపోతుంది. దాట్స్ ఇట్. ఓకే, ఇదంతా లీనియర్ ఎక్స్పాన్షన్. మనం ఇప్పటిదాకా ఏం చూసాము? ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ గురించి మాత్రమే చదువుకున్నాం. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్. ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్కి వెళ్దామమ్మా. ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్. లిక్విడ్స్కి లెంత్ ఏరియా ఉంటాయా? లిక్విడ్స్కి లెంత్ ఏరియా ఉంటాయా? సాలిడ్స్కి అయితే లెంత్ ఏరియా ఉంటాయి, కానీ లిక్విడ్స్కి లెంత్ ఏరియా ఉండవు. ఏమిటో అక్కి డైలీ 2 to 3 పీవైక్యూస్ చేస్తారు. 2 to 3 పీవైక్యూసా ఫర్ 1 hour? కెన్ ఐ గెట్ 1 hour ప్రాక్టీస్ చేస్తే ఏం రాదు నాన్న. పీవైక్యూ సాల్వ్డ్ పేపర్స్ చేస్తున్నా బై రీడింగ్ ఫార్ములే ఫర్ 1 hour. కెన్ ఐ గెట్ బిలో 10K ర్యాంక్? 1 hour ఫర్ ఫిజిక్స్, 1 hour ఫర్ కెమిస్ట్రీ, 1 hour ఫర్ మ్యాథ్స్ చేస్తే ఓకే. మూడింటికి కలిపి 1 hour చేస్తే ఇట్స్ నాట్ ఓకే. మ్యామ్ ఫస్ట్ మ్యాథ్స్ కవర్ చేసే చాప్టర్స్ నేమ్స్ చెప్పండి మ్యామ్. ఇప్పుడు నెక్స్ట్ థర్మోడైనమిక్స్, తర్వాత కేటీజీ చేస్తానమ్మా, తర్వాత ఆసిలేషన్స్ చేస్తాను, ఆ తర్వాత వేవ్స్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, సెకండ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? ఇప్పుడు చెప్పాను కదా, అదే. ఫ్లూయిడ్స్ లాస్ట్లో చూసుకుందామమ్మా. ఎందుకు ఫ్లూయిడ్స్? ఎవరు అసలు జనాలు మీరు అర్థం చేసుకోండి అమ్మా. రే ఆప్టిక్స్ కానీ ఫ్లూయిడ్స్ కానీ దానికి పెద్ద ఎక్కువ వెయిటేజ్ లేదు. ఆ లెసన్స్ ఏమో ఇంత చాంతాడు బారంత లెసన్స్ ఉంటాయి, పెద్ద లెసన్స్, బోల్డ్ అని ఫార్ములే ఉన్నవన్నీ కావాలి, మాకు చెప్పండి అని అడుగుతారు. ఈజీగా మార్క్స్ వస్తాయిరా బాబు, వెయిటేజ్ ఎక్కువ, దీంట్లో క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి అంటే దీన్ని పట్టించుకోరు. స్మార్ట్ ప్రిపరేషన్ చేయాలమ్మా. ఒక ప్లానింగ్లో విపరీతమైన జిడ్డు లెసన్స్, రే ఆప్టిక్స్లో నుంచి వచ్చేది ఒక్క క్వశ్చన్. రే ఆప్టిక్స్ నువ్వు పూర్తిగా చెయ్యాలి అంటే 3 రోజులు పడుతుంది. 3 రోజులు ఒక క్వశ్చన్కి స్పెండ్ చేస్తావా? 3 క్వశ్చన్లు వచ్చే చాప్టర్ 1 రోజులో అయిపోతుందిరా బాబు, అది చేస్తావా?
స్మార్ట్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇప్పుడు అంత టైం లేదు. సో రే ఆప్టిక్స్, ఫ్లూయిడ్స్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. బికాజ్ నేను టీచ్ చేసినప్పటి నుంచి మీరు ఏమనుకుంటారు, నార్మల్గా ఇలాగే ఉంటుందమ్మా, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, లేదంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్, సెమీ కండక్టర్స్, ఆటమ్స్, డ్యూయల్ నేచర్ చెప్పేటప్పుడు అబ్బా ఈ టీచర్ ఎంత బాగా చెప్తున్నారో, ఎంత నాకు ఈజీగా అర్థమైపోతుందని ఫీల్ అవుతారు. కైనమెటిక్స్ 1D 2D, లాస్ ఆఫ్ మోషన్ ఇవి స్టార్ట్ చేసేటప్పటికి, కరెంట్ ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేసేటప్పటికి ఏంటో ఈ మధ్యన మేడం సరిగ్గా చెప్పట్లేదు, నాకు ఇదివరకు బాగా అర్థమైంది, ఈ మధ్యన మేడం సరిగ్గా చెప్పట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. సరిగ్గా రొటేషనల్ మోషన్, ఫ్లూయిడ్స్, రే ఆప్టిక్స్ చెప్పేసరికి ఈ మేడం అసలు సరిగ్గా చెప్పట్లేదు, అసలు ఫిజిక్సే పెద్ద వేస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది జనాలకి. సో స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి, దాట్ ఈజ్ మై సజెషన్. లేదు మాకు కావాలి నేను చేస్తాను అంటే ఓకే చెప్పేసుకుందాం ఒక రోజులో, నేనైతే ఒక రోజులో ఫినిష్ చేస్తాను. మీ ప్రిపరేషన్ మీ ఇష్టం. ఓకే, చాలా టఫ్గా ఉంటుంది ముందే చెప్తాను. రైట్, రైటింగ్ వర్క్ డైలీ ఒకసారి రాస్తే రానప్పుడు 2-3 సార్లు రాయండి అమ్మా. పదే పదే 100 సార్లు 200 సార్లు రాయండి, వచ్చేదాకా రాయండి. అసలు ఈ ఫార్ములే మర్చిపోతున్నాము అంటే మీరు ఫస్ట్ ఇయర్లో బొత్తిగా మరీ గాలికి వదిలేశారనమాట. పూర్తిగా గాలికి వదిలేస్తేనే కానీ, లేదంటే ఆల్ఫా బీటా గామా ఫార్ములే మర్చిపోవడం అనేది అంత అలా మర్చిపోక్కర్లేదు. ఓకే, సో డైలీ క్లాస్ టైమింగ్స్ 8 PM. ఎస్ అమ్మా. ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్కి వద్దాం. లిక్విడ్స్కి నో లెంత్, నో ఏరియా, ఉన్నదల్లా వాల్యూమ్ మాత్రమే. సో దే హ్యావ్ ఓన్లీ వాల్యూమ్ వైజ్ ఎక్స్పాన్షన్. వీటికి వాల్యూమ్ వైజ్ ఎక్స్పాన్షన్ మాత్రమే ఉంది. లిక్విడ్స్కి లెంత్ని మెజర్ చేయలేము, ఏరియా మెజర్ చేయరు. లిక్విడ్స్కి కేవలం వాల్యూమ్ మాత్రమే మెజర్ చేస్తాము. సో వాల్యూమ్ మాత్రమే మీరు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మ్యామ్ బోత్ ధ్రువ అండ్ వారియర్ 2.0 ఆర్ ఫర్ ఎంసెట్, ఐ డోంట్ నో. అరే వారియర్స్ గురించి నన్ను అడగండి అమ్మా, ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు దట్, సో ఐ కాంట్ ఆన్సర్. దీనికి దానికి కంపారిజన్ ఏంటి, దీని కాస్ట్ ఎంత, దాని కాస్ట్ ఎంత, అసలు దీంట్లో ఏం చెప్తున్నారు, దీంట్లో ఏం చెప్తున్నారు, ఇక్కడ టీచర్స్ ఎవరున్నారు, ఇక్కడ టీచర్స్ ఎవరు లేరు, ఇంత డిస్కషన్ అనవసరం. నీకు ఏది కావాలి డిసైడ్ చేసుకో, దాంట్లోకి వెళ్ళిపో. అంతేగాని ఇది బాగుంటుందా అది అసలు నేను చూస్తాను. కొన్ని గ్రూపుల్లో కూడా నన్ను యాడ్ చేశారు వేదాంతు ఫ్రెండ్స్ అని చెప్పేసి. పనికి మాలిన సోది డిస్కషన్స్ తప్ప ఏం ఉండదు అక్కడ. ఇది బెస్టా అది బెస్టా, మొత్తం ప్రపంచంలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అన్నీ వెతికేస్తారనమాట. కొంతమంది వెతికేసి దానికి రివ్యూలు రాస్తూ ఉంటారనమాట. పనికి మాలిన టైం వేస్ట్ అమ్మా. ఎవరో ఒక టీచర్ని 2 టీచర్ని పట్టుకోండి, వాళ్ళు చెప్పేది వినుకుంటూ వెళ్ళిపోండి. అంతేగాని ఈ మేడం చెప్పింది అసలు కరెక్టా రాంగా ఆ ఛానల్లో వెతుకుతాను, వీడు చెప్పింది కరెక్టా రాంగా ఇంకో ఛానల్లో వెతుకుతాను, అసలు వీడు చెప్పింది కరెక్టా రాంగా ఇంకో ఛానల్లో వెతుకుతాను, తెల్లారిపోద్ది, ఎగ్జామ్ అయిపోద్ది. సో ఇవన్నీ నేను పెద్ద పట్టించుకోనమ్మా. ఇది బెస్టా అది బెస్టా, నేనేం చేస్తాను అసలు, నేను నార్మల్గా కూడా నా ఇన్స్టింక్ట్స్ని ఫాలో అవుతాను. నాకు అనిపిస్తే నేను అది చేస్తాను అంతే. నా ఇన్స్టింక్ట్సే నాకు గైడెన్స్. తర్వాత నేను డిపెండ్ అవ్వక్కర్లేదు, నేను తీసుకున్న నిర్ణయమే కదా, సర్లే ఏదో ఒకటి తీసుకున్నాంలే అనుకుంటాం అనమాట. సో బాగా ఎక్కువగా ఆలోచించడం కన్నా యాక్షన్ మోర్ ఇంపార్టెంట్. సరే, లిక్విడ్స్ ఎక్స్పాన్షన్లో ఏకైక ఫార్ములా ఉందమ్మా, ఒకటే ఒక ఫార్ములా. లిక్విడ్స్ ఎక్స్పాన్షన్లో ఫార్ములా ఏంటంటే మనకి గామా ఆర్ ఇజ్ ఈక్వల్ టు గామా అపారెంట్ ప్లస్ గామా వెజల్. వెజల్ అంటే గిన్నె. బికాజ్ గిన్నెలు పాత్రలు లేకుండా లిక్విడ్స్ని వేడి చేయగలమా? మనం ఏం బాబాలం కాదు మ్యాజిక్లు చేయడానికి. సో లిక్విడ్స్ని మనము డైరెక్ట్గా హీట్ చేయలేం. ఆ జల్సా మూవీలో చూపించినట్లు లిక్విడ్స్ని ఇలా చేతిలో పాలు వేసేసుకుని ఇలా పొయ్యి మీద పాలు వదిలేయలేము. సో ఆబ్వియస్గా ఒక వెజల్ కావాలి హీట్ చేయడానికి. ఆ వెజల్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది, అందుకే వెజల్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసామన్నమాట. గామా ఆర్ అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ రియల్ ఎక్స్పాన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ అపారెంట్ ఎక్స్పాన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ వెజల్. అయితే వెజల్ అనేది సాలిడ్ కాబట్టి గామా ఆర్ ఇజ్ ఈక్వల్ టు గామా అపారెంట్ ప్లస్ 3 ఆల్ఫా ఆఫ్ వెజల్ కూడా రాసుకోవచ్చు. 3 ఆల్ఫా ఆఫ్ వెజల్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ 3 ఆల్ఫా రాశారు కదా మేడం, ఇక్కడ కూడా 3 ఆల్ఫా అపారెంట్ 3 ఆల్ఫా రియల్ రాసుకోవచ్చా? 3 ఆల్ఫా అపారెంట్ 3 ఆల్ఫా రియల్ రాసుకోవచ్చా? రాయకూడదు. వీటికి ఆల్ఫాలు ఉండవు. ఇవి దేనికి సంబంధించినవి? లిక్విడ్స్కి సంబంధించింది.
ఇది మాత్రమే సాలిడ్కి సంబంధించింది. సో ఇక్కడ మాత్రమే ఆల్ఫా రాయాలి, ఇక్కడ మీరు రాయకూడదు. మనం లిక్విడ్స్ని అబ్జర్వ్ చేస్తే మన కంటికి కనిపించినప్పుడు పాలు ఒకలా పొంగుతాయి, కానీ ఒరిజినల్గా పాలు పొంగే హైట్ ఏదైతే ఉందో అది వేరే అన్నమాట, అది మన కళ్ళు గుర్తించలేవు. సో అందుకే రియల్ ఎక్స్పాన్షన్, అపారెంట్ ఎక్స్పాన్షన్ అనే రెండు వచ్చాయి. చాలా సింపుల్ అమ్మ, వీటిని ఇంకేమీ చేయక్కర్లేదు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. అయితే ఇందులో చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది ఇక్కడ. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తానమ్మా, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నోట్ డౌన్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లిక్విడ్ మారనంత వరకు గామా ఆర్ మారదు. ఈ పాయింట్ మీద మాత్రమే మీరు ప్రాబ్లమ్స్ చేస్తారు. చాలామంది అనుకుంటారు ఫార్ములా చదివేస్తే చాలు కదా నేను ప్రాబ్లమ్స్ చేసేస్తాను అని. నీకు ఇప్పుడు ఈ ఫార్ములా తెలుసు, ఈ పాయింట్ ఎవరు చెప్తారు? ఫార్ములాలో ఎవరైనా ఎక్కడైనా ఫార్ములాల పక్కన ఇది కనిపించిందా మీకు? ఇలాంటి పాయింట్లు ఎవరు చెప్తారు? టీచర్ల దగ్గర దొరుకుతుంది. అందుకే ఖచ్చితంగా వన్ షాట్ చూడమని చెప్పేది. వన్ షాట్ ఖచ్చితంగా చూడాలమ్మా, బికాజ్ టీచర్లు మీకు ఇలాంటి హింట్స్ ఇస్తారు. ఫార్ములా తెలిస్తే సరిపోదు, ఇది తెలియాలి. ఎందుకంటే ఫస్ట్ ఒక లిక్విడ్ తీసుకున్నారు, వాటర్ 1 లీటర్ వాటర్ తీసుకుని సిల్వర్ వెజల్లో హీట్ చేశారు. మళ్ళీ అదే వాటర్ని తీసుకెళ్ళి కాపర్ వెజల్లో హీట్ చేశారు. ఇక్కడ ఏం జరిగింది? వాటర్ మారలేదు, సేమ్ వాటర్, వెజల్ మారింది. వెజల్ మారిపోతే ఆల్ఫా కానీ ఇది మారిపోతుంది, కానీ మారకుండా ఉండేదేంటి? గామా ఆర్ మారదు. గామా అపారెంట్ కూడా మారిపోతుంది, గామా వెజల్ మారిపోతుంది, కానీ గామా ఆర్ మారదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ హింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీ అంతటి మీరు ఓన్గా చదివేసి ఫార్ములా నేర్చేసుకుంటే అన్ని పీవైక్యూస్ సాల్వ్ చేయలేరు, కొంచెం కష్టం. ఇలాంటి హింట్స్ మైండ్లో ఉండాలి. ఇంకా చాలామంది ఇది కూడా అడుగుతారు, మేడం నేను కాన్సెప్ట్ అర్థమవుతోంది కానీ ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నాను. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కానీ ప్రాబ్లం చేసేటప్పుడు ఈ పాయింట్ మైండ్లోకి వస్తోందా రావట్లేదా అనేది మీరు సెల్ఫ్ అనాలిసిస్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. సో థర్మల్ ఎక్స్పాన్షన్ ఇక్కడితో అయిపోయిందమ్మా. గ్యాసెస్ నేను చెప్పట్లేదు, బికాజ్ గ్యాసెస్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ PV = nRT. అది మనం ఎలాగో థర్మోడైనమిక్స్ KTGలో నేర్చుకుంటాం కాబట్టి ఐఎమ్ నాట్ డీలింగ్ విత్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్. అది థర్మోడైనమిక్స్ KTGలో మనం నేర్చుకుందాము. ఓకే మ్యామ్, మీరు చాలా బాగా చెప్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. IPE 75% బిలో వస్తే JEE మెయిన్స్ రాదా? JEE మెయిన్స్ రాదా కాదు, IITలో అడ్మిషన్ రాదు. నువ్వు అడ్వాన్స్డ్ క్వాలిఫై చేసేస్తే పర్లేదు, అక్కర్లేదు. NITలో నీకు సీట్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా 75% ఉండాల్సిందే. 75% లేకపోయినా అడ్వాన్స్ క్లారిఫై చేసేస్తే నీకు IITలో సీట్ వస్తుంది, అది ప్రాబ్లం లేదు. వేదాంతులో లక్కీ టు థ్యాంక్ యూ సో మచ్ నాన్న. రే ఈరోజు తగ్గిపోగడేస్తున్నారు. డాడ్ గవర్నమెంట్ మ్యామ్, నాకు సీట్ వస్తుందా? సీట్ వస్తుంది నాన్న, ఫీ రియంబర్స్మెంట్ రాదు, సీట్ ఎందుకు రాదు? అరే డాడ్ గవర్నమెంట్లో ఉంటే సీట్ ఎవరా వస్తుంది, ఫీ రియంబర్స్మెంట్ రాదు. ఓకే, సో థర్మల్ ఎక్స్పాన్షన్ కూడా స్వాహా. ఇంకేం మిగిలింది? హీట్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ ఏం మిగిలిందమ్మా? అరే క్యాలోరీమెట్రీ చెప్పుకోలేదే. క్యాలోరీమెట్రీ చెప్పనా? క్యాలోరీమెట్రీ అక్కర్లేదా? క్యాలోరీమెట్రీ దీనిలో నుంచి క్వశ్చన్స్ రావా? శుభ్రంగా వస్తాయి, హ్యాపీగా వస్తాయి. క్యాలోరీమెట్రీలో నుంచి హ్యాపీగా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇన్స్టాలో రిప్లై మేడం ఇంకా రిప్లై ఇవ్వలేదు, ఇస్తాను నాన్న. అసలు మనకి భోజనం చేయడానికి కొంచెం గ్యాప్ దొరకట్లేదు. ఇన్స్టాలో రిప్లై ఖచ్చితంగా ఇస్తాను నాన్న. ఈ మధ్య నైట్ బాగా నిద్ర వచ్చేస్తుంది, మరి ఈ క్లాస్ అవ్వడం ఏంటి, వెళ్ళి పడుకుంటున్నాను అనమాట. మామూలుగా ఇదివరకు అయితే 11 o'clock ఆ టైంకి ఇన్స్టా ఓపెన్ చేసి అందరికీ ఆన్సర్ చేసేదాన్ని. ఈ మధ్యన కొంచెం ఆన్సర్ చేయట్లేదు, చేస్తాను, తప్పకుండా చేస్తాను. సో క్యాలరీమెట్రిక్ ఏమిటో, మెట్రిక్ ఏమిటో, ఈ మేడం అన్నీ తప్పులు చెప్పేస్తుంది అంతే. మెట్రిక్ ఏమిటి? వాట్ ఈస్ దిస్ మెట్రిక్? సరే, క్యాలరీమెట్రీ అంటే ఏంటి? క్యాలరీ అంటే హీట్, మెట్రీ అంటే మెజర్మెంట్, హీట్ యొక్క మెజర్మెంట్. ఒక బాడీలో ఎంత హీట్ ఎనర్జీ ఉంది దీనిని మనం మెజర్ చేస్తాము. అయితే క్యాలరీమెట్రీలో కొన్ని బేసిక్ పాయింట్స్ నేర్చుకోవాలమ్మా. బేసిక్ పాయింట్ ఏంటంటే హీట్ ఆల్వేస్ ఫ్లోస్, హీట్ ఆల్వేస్
ఫ్లోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. అయ్య బాబోయ్ ఎన్ని మిస్టేక్స్. ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. ఎప్పుడు ఒక హాట్ బాడీని కోల్డ్ బాడీని మిక్స్ చేసినప్పుడు, హీట్ ఎప్పుడూ కూడా హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకే వెళ్తుంది కానీ కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి వెళ్ళదు. అది ఫోర్స్ఫుల్. థర్మోడైనమిక్స్ సెకండ్ లాలో నేర్చుకుంటాం. సరే, ఇప్పుడు ఇలా ఫ్లో అయినప్పుడు ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎంతైతే హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఎంత హీట్ లూజ్ అయ్యిందో కోల్డ్ బాడీ అంతే అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకుంటుంది. కోల్డ్ బాడీ అంతే అమౌంట్ ఆఫ్ హీట్ గెయిన్ చేస్తుంది. ఎంతైతే హీట్ హాట్ బాడీ లూజ్ అవుతుందో హాట్ బాడీ అంతే అమౌంట్ ఆఫ్ హీట్ కోల్డ్ బాడీ గెయిన్ చేసుకుంటుంది. ఇదే మన బేసిక్ కాన్సెప్ట్ అమ్మా. ఇదే బేసిక్ కాన్సెప్ట్. క్యాలరీమెట్రీ చాలామందికి ఎందుకు కష్టము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాసెస్ తెలుసుకోండి. స్టెప్ నంబర్ 1, ఐడెంటిఫై. నీకు ఇచ్చిన మిక్స్చర్లో 2-3 కలిపేస్తాం కదా హాట్ బాడీని కోల్డ్ బాడీని. నీకు ఇచ్చిన మిక్స్చర్లో హాట్ బాడీ ఏంటి కోల్డ్ బాడీ ఏంటి ఐడెంటిఫై చేయడం రావాలి. ఫస్ట్ స్టెప్ చేయాల్సింది అది చేయకుండా డైరెక్ట్ ఫార్ములాలో వేయడానికి ఆలోచిస్తారు. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, నీకు ఇచ్చిన ప్రాబ్లంలో హాట్ బాడీ ఏంటి కోల్డ్ బాడీ ఏంటి ఖచ్చితంగా ఐడెంటిఫై చేయడం రావాలి. ఓకే, సో ఎవరికైనా క్యాలరీమెట్రీ చాలా డీటెయిల్డ్గా నాకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నవాళ్ళు మన వేదాంతు తెలుగు ఛానల్లో నేను ఇదివరకే క్యాలరీమెట్రీ మీద ఒక మంచి పెద్ద వీడియో చేశాను విత్ ఆల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. అది కూడా ఎంసెట్ బీవైక్యూ సాల్వ్ చేశాను ఆ క్లాస్లో. సో వీలైతే ఆ క్లాస్ లింక్ ఈ క్లాస్ అయిపోయాక ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను. క్యాలరీమెట్రీ డీటెయిల్డ్ వీడియో కావాలి అనుకున్న వాళ్ళు ఆ లింక్ని ఇప్పుడు చూసుకోవచ్చమ్మా మీరు. ఓకే, డైలీ క్లాసెస్ టైమింగ్స్ 8 PM ఉంటుందమ్మా. సో ఈ డెల్టా క్యూ గురించి ఇప్పుడు కొంచెం డిస్కషన్ చేసుకోవాలి. ఈ డెల్టా క్యూ ఏంటబ్బా? ఈ డెల్టా క్యూ అనేది 2 ఫార్ములే ఉంటాయి, ఎంఎస్ డెల్టా తీటా, అలాగే డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంఎల్. 2 ఫార్ములే ఉంటాయి, ఎంఎస్ డెల్టా తీటా ఎంఎల్. ఏ ఫార్ములా ఎప్పుడు వాడాలి? ఎస్ అంటే ఏంటి? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఎల్ అంటే ఏంటి? లేటెంట్ హీట్. సో ఏ ఫార్ములా ఎప్పుడు వాడాలి చాలా 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 ఇంపార్టెంట్. నేను కొన్ని షార్ట్ కట్ చెప్తానమ్మా, గుర్తుపెట్టుకోండి. చాలా మంచి షార్ట్ కట్స్ చెప్తాను, ఇది కూడా ఏంటంటే కొంచెం మందికి అర్థమవుతుంది, కొంతమంది నాకు అర్థం కాలేదు అంటారు. బట్ ట్రై టు అండర్స్టాండ్, ఇంతకంటే షార్ట్ కట్ ఎవరు చెప్పరు కూడా. సో ఎప్పుడు ఒక హాట్ బాడీని కోల్డ్ బాడీని మిక్స్ చేసేసినప్పుడు వెన్ దేర్ ఈజ్ ఓన్లీ టెంపరేచర్ చేంజ్, and no change in state, ఇదొక కండిషన్. అలాగే when there is only state change and no temperature change, అలాగే when there is both change in temperature and state. స్టేట్ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక కాదు, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సో ఒక 2 బాడీస్ని మిక్స్ చేసాం, హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండింటిని మిక్స్ చేశారు అనుకోండి. రెండింటిని మిక్స్ చేయడం వల్ల ఫైనల్గా టెంపరేచర్లో చేంజ్ జరిగింది, కానీ ఎలాంటి చేంజెస్ స్టేట్లో జరగలేదు. సాలిడ్ లిక్విడ్గా మారలేదు, లిక్విడ్ గ్యాస్గా మారలేదు, గ్యాస్ సాలిడ్గా మారలేదు. అలాంటప్పుడు నువ్వు కేవలం డెల్టా క్యూ ప్లేస్లో ఎంఎస్ డెల్టా తీటా మాత్రమే వాడతావు. అలా కాకుండా
స్టేట్ చేంజ్ జరిగింది, నో టెంపరేచర్ చేంజ్, టెంపరేచర్లో ఎలాంటి చేంజ్ జరగలేదు. 0 degrees దగ్గర ఐస్ని కన్సిడర్ చేస్తే 0 degrees దగ్గరే అది కరిగిపోయి వాటర్గా కూడా మారుతుంది. సో అక్కడ టెంపరేచర్ చేంజ్ జరగలేదు కానీ సాలిడ్ నుంచి లిక్విడ్గా మారిపోయింది. అలాంటప్పుడు మీరు క్యూ ప్లేస్లో ఏమి వాడాలి? ML వాడాలి. గుర్తుపెట్టుకోండి, ఎల్ ఫ్యూజన్ ఉంటుంది, ఎవాపరేషన్ ఉంటుంది. అలాగే చేంజ్ ఇన్ టెంపరేచర్ స్టేట్ రెండూ జరిగిపోతే 2 ఫార్ములా వాడతాము. MS డెల్టా తీటా ప్లస్ ML 2 ఫార్ములే వాడతాం. ఇది కొంచెం హింట్, ప్రాబ్లమ్ని చూసి ఐడెంటిఫై చేయడం రావాలి. రేపు మనం PYQ చేసినప్పుడు ఖచ్చితంగా దీని మీద వర్కౌట్ చేద్దాము. సో గుర్తుపెట్టుకోండి, ఈ షార్ట్ కట్స్ అయితే మీరు నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ కొంచెం ఈజీ అవుతాయమ్మా. ఆసిలేషన్స్ అండ్ రొటేటరీ మోషన్ చెప్పకముందే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేశారు. ఎందుకు మ్యామ్? బాబోయ్, ఏమన్నా తప్ప అమ్మా అది కీర్తి? అబౌట్ దట్ చాప్టర్స్ వెన్ యూ విల్ ఎక్స్ప్లెయిన్. కీర్తి ఈజ్ ఆస్కింగ్ మీ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్కి అలాగే ఆసిలేషన్స్కి ఏమాత్రం రిలేషన్ లేదు. There is no relation between mechanical properties of solids and oscillations and rotatory motion. సో సాలిడ్స్ అనేది కొంచెం ఈజీ చాప్టర్ కాబట్టి పిల్లలకి కొంచెం లైట్గా ఉంటుంది అని చెప్పానమ్మా. సో దాంట్లో ఏమైనా తప్పు ఉంటే వెరీ సారీ. ఒక ఆర్డర్లోనే వెళ్ళాలి, రూల్ ఏమైనా గవర్నమెంట్ రూల్ లేదు అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు చేయగలిగే డూవబుల్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవి నేను వాటికి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే, సో ఇదమ్మా క్యాలరీమెట్రీ. ఇంకా దీని గురించి ఎక్కువ ఆలోచించద్దు, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నేను చెప్తాను షార్ట్ కట్లు ఎలా చూడాలి అనేది. లెట్ us మూవ్ ఆన్ టు హీట్ ట్రాన్స్ఫర్. హీట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిపోదాం. హీట్ ట్రాన్స్ఫర్ దీని మీనింగ్ ఏంటి? ఆబ్వియస్గా హీట్ అనేది ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. బికాస్ గవర్నమెంట్ జాబ్లో ఎప్పుడు 3 yearsకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అది కాదు, హీట్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ప్రతి బాడీలోనూ, మనం తెలుసు నార్మల్గా ఇంట్లో అడుగు పెట్టంగానే సాయంత్రం మంచి సాంబార్ వాసన వస్తుంది. అబ్బా అమ్మాయి వాళ్ళు సాంబార్ పెట్టిందా అని చెప్పి పరిగెత్తుకుంటూ పొయ్యి దగ్గరికి వెళ్ళి అమ్మ అందులో సాంబార్లో గరిటె ఇలా వదిలేసింది అనుకోండి, ఇలా పట్టుకోవడానికి ట్రై చేసి అబ్బా అని ఫీల్ అవుతాం. ఎందుకు? బికాస్ యాక్చువల్గా సాంబార్లో ఈ ఎండ్ ఆఫ్ లాడల్ ఉంది, కానీ నువ్వు ఈ ఎండ్ దగ్గర పట్టుకుంటున్నావు, అయినా ఎందుకు వేడిగా అనిపించిందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి హీట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. సో దాట్ ఈస్ వాట్ హీట్ ట్రాన్స్ఫర్. సో హీట్ ట్రాన్స్ఫర్లో మనము 3 రకాల హీట్ ట్రాన్స్ఫర్లు నేర్చుకుంటాము. ఒకటి కండక్షన్, రెండోది కన్వెక్షన్, మూడోది రేడియేషన్. కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. కండక్షన్ ఎక్కడ జరుగుతుంది? కండక్షన్ కేవలం సాలిడ్స్లో మాత్రమే జరుగుతుంది. కన్వెక్షన్ ఫ్లూయిడ్స్లో జరుగుతుంది. కన్వెక్షన్ అనేది ఫ్లూయిడ్స్లో జరుగుతుంది. రేడియేషన్ అనేది నో నీడ్ ఆఫ్ మ్యాటర్. అసలు దీనికి మ్యాటరే అక్కర్లేదు. మ్యాటర్ అంటే ఎయిర్, వాటర్, మీడియం అక్కర్లేదన్నమాట. మ్యాటర్ అన్నా మీడియం అన్నా ఒకటే. మీడియం అవసరం లేకుండానే రేడియేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో మనకి సిలబస్లో కండక్షన్ గురించి బాగా చదువుతాము, రేడియేషన్ గురించి బాగా చదువుతాము. కన్వెక్షన్ కేవలం థియరీ పార్ట్, ఓన్లీ థియరీ పార్ట్. కన్వెక్షన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. ఓకే, సో ఫస్ట్ నేను కన్వెక్షన్కి కండక్షన్కి డిఫరెన్స్ చెప్తాను. కండక్షన్కి కన్వెక్షన్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటేనమ్మా, కండక్షన్లో పార్టికల్స్ కదలవు, ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటాయి. మరి ఎనర్జీని ఎలా పాస్ చేస్తాయి అంటే త్రూ వైబ్రేషన్స్. వైబ్రేట్ అవ్వడం వల్ల పార్టికల్స్ ఒక పార్టికల్ నుంచి ఇంకో పార్టికల్కి హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి. వేరాజ్ కన్వెక్షన్లోకి వచ్చేటప్పటికి మాత్రం పార్టికల్స్ ఎనర్జీని తీసుకుని వేరే చోటికి వెళ్ళి అక్కడ హీట్ ఎనర్జీ ఇచ్చేసి మళ్ళీ వెనక్కి వస్తాయి. సో కన్వెక్షన్కి కండక్షన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇన్ కండక్షన్ particles do not move, they stick to their mean position. Through vibration they pass the heat energy. Whereas convection లో పార్టికల్స్ హీట్ ఎనర్జీని తీసుకెళ్ళి పరిగెత్తుకుంటూ వేరే చోటుకి వెళ్ళి హీట్ ఎనర్జీని ఇచ్చి మళ్ళీ వాటి ఒరిజినల్ ప్లేస్కి వస్తాయి. పార్టికల్స్ మూవ్ అవుతాయి, పార్టికల్స్ మూవ్ అవ్వవు, కేవలం ఇంతవరకు మాత్రమే.
కన్వెక్షన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్, వై ఏసీస్ ఆర్ ఫిటెడ్ నియర్ ద రూఫ్, ఇలాంటివన్నీ కూడా కన్వెక్షన్కి ఎగ్జాంపుల్స్. సో మనం దాని గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. లెట్ us మూవ్ ఆన్ టు కండక్షన్తో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడే చెప్పాను కండక్షన్ అంటే ఏంటమ్మా, పార్టికల్స్. మనం ఒక రాడ్ని తీసుకుని, ఏదైనా మెటల్ రాడ్ తీసుకుందాం, దీనికి లెంత్ L అనుకోండి, దీనిని మనము హీట్ చేయడం స్టార్ట్ చేసాము. ఒక ఎండ్ దగ్గర హీట్ ఎనర్జీ సప్లై చేసాం. ఒక ఎండ్ దగ్గర హీట్ ఎనర్జీ సప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఇది ఇక్కడున్న పార్టికల్స్ అన్నీ వేడెక్కిపోతాయి, ఇవి వైబ్రేట్ అవుతాయి, దాని ద్వారా నెక్స్ట్ సెక్షన్కి హీట్ వెళ్తుంది, ఇవి వైబ్రేట్ అవుతాయి, నెక్స్ట్ సెక్షన్కి హీట్ వెళ్తుంది, ఇలాగా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. హాటర్ ఎండ్ టెంపరేచర్ ఎప్పుడు కూడా T1 అనుకుంటాము, కోల్డర్ ఎండ్ టెంపరేచర్ ఎప్పుడు కూడా T2 అనుకుంటాము. ఆబ్వియస్లీ T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2, ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా. హాట్ ఎండ్ ఎప్పుడు కూడా హాట్గా ఉంటుంది, కోల్డ్ ఎండ్ ఎప్పుడు కూడా కొంచెం తక్కువ టెంపరేచర్లో ఉంటుంది. సో కండక్షన్లో మెయిన్గా ఫస్ట్ డెఫినేషన్ ఏం స్టార్ట్ అవుతుంది అంటే టెంపరేచర్ గ్రేడియంట్. టెంపరేచర్ గ్రేడియంట్, ఇక్కడ నుంచి గ్రేడియంట్ అనే పదాలు స్టార్ట్ అవుతాయమ్మా, గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని పదాలు చెప్తాను. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అని వచ్చినప్పుడు డినామినేటర్లో టైం ఉండాలి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అని వచ్చినప్పుడు డినామినేటర్లో టైం ఉండాలి. అలాగే టెంపరేచర్ గ్రేడియంట్ అనే పదాలు వచ్చినప్పుడు డినామినేటర్లో లెంత్ ఉండాలి. గ్రేడియంట్ అనే పదం వచ్చినప్పుడు డినామినేటర్లో ఏముండాలమ్మా? లెంత్ ఉండాలి. కైనమెటిక్స్ మీరు రీసెంట్గా చెప్పింది సరిపోతుందా? ఎస్ సరిపోతుంది. మళ్ళీ డౌట్ ఎందుకమ్మా? సరిపోతుంది నాన్న, సరిపోతుంది. సరిపోయేలాగానే చెప్తాం కదా. అలానే క్లాస్ వింటే సరిపోదు, ప్రాక్టీస్ కూడా చెయ్యాలి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చెయ్యాలి. ఓకే మ్యామ్, మీరు జేఈ మెయిన్స్ రాసారా? మా డాడీ రాయనివ్వలేదమ్మా, నేను అప్లైయే చేయలేదు. మా డాడీ ఫీజు కట్టను, నువ్వు అప్లై చేయకు, నువ్వు వచ్చిన పంపించిన, అసలు నేను అప్పుడు చదువుకుంటానా లేదా అనే విషయం కూడా నాకు తెలియదు. సో జేఈ మెయిన్స్ ఎప్పుడు జరిగిపోయిందో కూడా నాకు తెలియదు. మా ఫ్రెండ్స్ అందరు రాశారు, చాలామంది మంచి మంచి కాలేజెస్లో వచ్చాయి సీట్లు, బట్ నేను అసలు రాయనే లేదు, మా డాడీ రాయించనే లేదు. నేను చదువుకుంటానా లేదా, చదువు కోసం చాలా పెద్ద యుద్ధం పోరాటాలు చేయాల్సి వచ్చింది మా ఇంట్లో. ఆ పోరాటాల్లో భాగంగా కొన్నిసార్లు నేను ఓడిపోయాను. సో దాంట్లోనే అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మార్నింగ్ టైమింగ్స్ చెప్పండి మ్యామ్. మార్నింగ్ టైమింగ్స్ ఐఎమ్ టేకింగ్ ఇన్ నీట్ ఛానల్. ఓకే, టెంపరేచర్ గ్రేడియంట్ అనే పదం వస్తే ఏం చెప్పాను? డినామినేటర్లో లెంత్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఈసారి నుంచి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అని వస్తే డినామినేటర్లో టైం రావాలి. గ్రేడియంట్ అని వస్తే డినామినేటర్లో లెంత్ రావాలి. టెంపరేచర్ గ్రేడియంట్ కాబట్టి టెంపరేచర్ గ్రేడియంట్ ఫార్ములా ఏమవుతుందంటే డెల్టా తీటా బై డెల్టా ఎల్ లేదా డెల్టా ఎక్స్ డెల్టా వై ఏదైనా రాయండి, లెంత్ రావాలన్నమాట. సో దీనినే మనం సింపుల్గా డి తీటా బై డిఎల్ అని కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. టెంపరేచర్ గ్రేడియంట్ మీద కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి పీవైక్యూస్లో. ఎంసెట్ పీవైక్యూస్లో టెంపరేచర్ గ్రేడియంట్ మీద కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయమ్మా, ఖచ్చితంగా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చే మంచి ఫార్ములా ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. ఇలా రాద్దాం, రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా Q/T is equal to KA into θ1 minus θ2 by L. బేసిక్ ఫార్ములా. Q/T అంటే ఏంటి? రేట్ ఆఫ్ హీట్ ఫ్లో. ఇప్పుడే చెప్పాను, గుర్తుందా? రేట్ ఆఫ్ అనే పదం వస్తే డినామినేటర్లో టైం వస్తుంది, రేట్ ఆఫ్ అని వస్తే డినామినేటర్లో టైం వస్తుంది. కేన్ ఏమంటారు? కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. ఎల్ అనేది లెంత్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఏ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఈ ఏ ప్లేస్లో మనం πr² రాసుకోవచ్చు, πd²/4 కూడా రాయొచ్చు. రేడియస్, డయామీటర్ ఏదైనా రాసుకోవచ్చు. θ1 మైనస్ θ2 మీకు తెలిసి ఇందాకనే చెప్పాను, టెంపరేచర్ డిఫరెన్స్. అయితే ఈ Q/T ఏదైతే ఉందో దీన్ని రకరకాలుగా అర్థం చేసుకోవాలమ్మా. Q అనేది హీట్ ఎనర్జీ, మనకి తెలుసు. వి నో దట్ ఎనర్జీ
బై టైంని ఏమంటారు? పవర్ అంటారు. పవర్ స్టార్. సో క్యూ బై టీ ప్లేస్లో నేను పవర్ రాసుకోవచ్చా? ఎస్, పవర్ రాసుకోవచ్చు. అలాగే θ1 మైనస్ θ2 బై ఎల్ని ఏమంటారు? θ1 మైనస్ θ2 బై ఎల్ని టెంపరేచర్ గ్రేడియంట్ అనొచ్చా? ఎస్ అనొచ్చు. టెంపరేచర్ గ్రేడియంట్ అనొచ్చు. సో రకరకాలుగా మార్చి ఇచ్చినా కూడా అర్థం చేసుకోవాలమ్మా. టర్మినాలజీకి అలవాటు పడాలి అంటే ఎక్కువ టైం దీంతో స్పెండ్ చేయాలి. ఇప్పుడు క్లాస్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఒక్కసారి మీరు రాసుకున్న నోట్స్ ఏదైతే ఉందో మళ్ళీ ఒక్కసారి దాన్ని రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అసలు మేడం బిగినింగ్ నుంచి ఏం చెప్పారు, ఫస్ట్ టెంపరేచర్ స్కేల్స్ గురించి చెప్పారు, ఎల్ఎఫ్పి యూఎఫ్పి అంటే ఏంటి, మీరు రాయాలి, చదవడం కాదు. ఇలా బుక్ ముందు, అయ్యో బాబోయ్, ఇలా బుక్ ముందు పెట్టుకుని, సరే ఇలా బుక్ ముందు పెట్టుకుని అలా చదువుదాము అంటే అయ్యే పని కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది విరిగిపోయింది, వారి నాయనోయ్ వారి దేవుడోయ్. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు అనుకుంటా. ఓకే దేవుడా, నాకు ఇదొక బంపర్ ఆఫర్ అనమాట. సరే ఇలా సరే రకరకాల టర్మినాలజీని అర్థం చేసుకోండి. నెక్స్ట్ మనము ఇందులోనే ఇంకొక పాయింట్ వస్తుంది, థర్మల్ రెసిస్టెన్స్. థర్మల్ రెసిస్టెన్స్. థర్మల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? హీట్ ఫ్లోని కొన్ని బాడీస్లోంచి హీట్ చాలా ఈజీగా ఫ్లో అవుతుంది, కొన్ని బాడీస్లోంచి హీట్ పెద్దగా ఫ్లో అవ్వదు. సో ఆ హీట్ని ఫ్లో అవ్వకుండా ఆపేదాన్నే థర్మల్ రెసిస్టెన్స్ అంటాం. థర్మల్ రెసిస్టెన్స్ని కూడా ఆర్తో సింబలైజ్ చేస్తారు. ఆర్కి ఫార్ములా L/KA. దీని మీద కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి PYQలో. అయితే ఒక్కసారి మళ్ళీ మనం బ్యాక్కి వెళ్తే కనుక Q/T ఈజ్ ఈక్వల్ టు KA ఇంటూ θ1 మైనస్ θ2 బై L కదా, దీనిని కిందకి తీసుకెళ్ళిపోండి. θ1 మైనస్ θ2 బై L/KA రాయొచ్చా? L/KA అంటే రెసిస్టెన్స్. సో Q/T ప్లేస్లో P రాసుకుంటే P ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీటా బై R, లేదా డెల్టా టీటా ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R. P అంటే పవర్, R అంటే రెసిస్టెన్స్. కొంచెం బాగా అలవాటు చేసుకోవాలి. ఓకే, సో అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇవన్నీ ఫార్ములే, బేసిక్ ఫార్ములే. ఇప్పుడు అసలైన స్టోరీ ఏంటంటే రెసిస్టర్స్ మనకి ఈ సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో అటాచ్ చేస్తాము. సో సాలిడ్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్, సాలిడ్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్. సాలిడ్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్ అంటే ఒక రాడ్, దాని పక్కనే ఇంకొక రాడ్, దీని లెంత్ L1 అయితే దీని లెంత్ L2 అనుకోవచ్చు. బట్ రెండిటికి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్గానే ఉంటుంది. దీనికి K1 అనుకుంటే దీనికి K2 అనుకోవాలి. ఇక్కడ టెంపరేచర్ T1 అయితే ఇక్కడ టెంపరేచర్ T2 అవుతుంది. స్వాహ. అయితే దీంట్లో మనకి ఇంకో మధ్యలో వచ్చేది ఏంటి అంటే ఇక్కడ ఒక జంక్షన్ ఉంది కదా, దీన్ని జంక్షన్ టెంపరేచర్ అంటారు. T ఈజ్ కాల్డ్ జంక్షన్ టెంపరేచర్. T ఈజ్ కాల్డ్ జంక్షన్ టెంపరేచర్. T ఈజ్ కాల్డ్ జంక్షన్ టెంపరేచర్. సిరీస్లోనే ఉంటుంది. జంక్షన్ టెంపరేచర్ ఫార్ములా K1 θ1 L2 ప్లస్ K2 θ2 L1 బై K1 L1 K1 L2 ప్లస్ K2 L1. ఈ ఫార్ములాని బట్టి కొట్టాలా? ఇది మనకి ఎక్కువగా అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా జనరల్గా ఇన్ జనరల్ L1 ఈజ్ ఈక్వల్ టు L2 ఈజ్ ఈక్వల్ టు L కన్సిడర్ చేస్తాము. అప్పుడు T ఈజ్ ఈక్వల్ టు K1 θ1 ప్లస్ K2 θ2 బై K1 ప్లస్ K2. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, తీటాలు కాకపోతే T, మీరు ఏది గుర్తుపెట్టుకున్నా పర్లేదు. అలాగే సిరీస్ కాంబినేషన్ కాబట్టి జస్ట్ ఎలక్ట్రిసిటీతో కంపేర్ చేసేయండి. సిరీస్ కాంబినేషన్ ఫార్ములా R1 ప్లస్ R2. నార్మల్గా ఎలక్ట్రిసిటీలో సిరీస్ ఏదైతే వాడతామో సేమ్ సిరీస్ ఫార్ములా ఇక్కడ కూడా వస్తుంది. సో పెద్దగా కష్టపడక్కర్లేదు. కానీ నేను ఇప్పుడు చెప్పే ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎప్పుడైనా కూడా సాలిడ్స్ సిరీస్లో ఉన్నాయి అంటే టక్కమని గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఇన్ సిరీస్ కాంబినేషన్
rate of heat flow is same in both solids. రెండు సాలిడ్స్లోనూ రేట్ ఆఫ్ హీట్ ఫ్లో సేమ్గా ఉంటుంది. Q/T of 1 is equal to Q/T of 2. అంటే ఏంటి Q/T అంటే K1 A1 into θ1 minus T by L1 is equal to K2 A2 into T minus θ2 by L2. ఇది రాయడం వస్తే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇదొక్క కాన్సెప్ట్ వస్తే అంటే మీకు వెలగాలన్నమాట. రాడ్స్ సిరీస్లో ఉన్నాయి అంటే తక్కువని ఇది మన మైండ్లోకి రావాలి. ఇది మైండ్లోకి వచ్చిందా, దట్స్ ఇట్, ఇంకేం అక్కర్లేదమ్మా. అలాగే దీంట్లో K ఎఫెక్టివ్ ఫార్ములా ఉంటుంది. K ఎఫెక్టివ్ ఫార్ములా K1 K2 by K1 plus K2. K ఎఫెక్టివ్ ఫార్ములా K1 K2 by K1 plus K2. మ్యామ్ ఫిజిక్స్కి రిఫరెన్స్ బుక్స్ చెప్పండి ప్లీజ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిఫరెన్స్ బుక్స్ PYQ బుక్స్ మాత్రమే. అరిహంత్ కానీ దిశ కానీ ఓస్వాల్ కూడా వస్తున్నాయని విన్నాను, చూడలేదు. బట్ ఓస్వాల్ దొరికితే ఓస్వాల్ అయినా తీసుకోవచ్చు, బాగానే ఉంటాయి. ఓకే, సో ఇది మనకి సిరీస్ కాంబినేషన్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్లో ఒకదాని కింద ఒకటి కదా, ఇది మనకి ఒక రాడ్ అయితే దాని కింద ఇంకొకటి మనం అటాచ్ చేస్తాము. సో ప్యారలల్ కాంబినేషన్లో వేరు వేరు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లు ఉంటాయి కానీ లెంత్ సేమ్గా ఉంటుంది. వేరు వేరు K1 K2లు ఉంటాయి. ఇదంతా కూడా ఒక టెంపరేచర్ దగ్గర ఉంటుంది, ఇదంతా కూడా ఒక టెంపరేచర్ దగ్గర ఉంటుంది. దీనిలో జంక్షన్ టెంపరేచర్ లేదు, జంక్షన్ టెంపరేచర్ ఉండదమ్మా. చాలా సింపుల్ ప్యారలల్ కాంబినేషన్. అలాగే 1/R ఎఫెక్టివ్ ప్యారలల్ కాంబినేషన్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. ఇది కూడా చాలా సింపుల్. కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది. అలాగే K ఎఫెక్టివ్ వాల్యూ ఎంత అంటే K1 ప్లస్ K2/2. చాలా సింపుల్ ఫార్ములా ఉంటాయి. దీంట్లో జంక్షన్ టెంపరేచర్ లేనే లేదు కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది మన ప్యారలల్ కాంబినేషన్. నౌ మూవింగ్ ఆన్ టు రేడియేషన్. రేడియేషన్ అనే మెథడ్లో ఇక్కడ హీట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో వెళ్తుంది. మీకు తెలుసు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వెళ్ళాలి అంటే వాటికి మీడియం అవసరమే లేదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి మీడియం అవసరమే లేదు. సో రేడియేషన్లో కూడా మీడియం అవసరం లేదు. ఓకే, సో రేడియేషన్లో కొంచెం థియరీ పార్ట్ ఉంటుంది. సో థియరీ పార్ట్ లాస్ట్లో నేను రివైజ్ చేసేటప్పుడు, ఎగ్జామ్ ముందు మ్యారథాన్స్ చెప్పుకుంటాం కదా, అప్పుడు రివైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను థియరీ పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి రేడియేషన్లో మీకు కావాల్సిన ఫార్ములా ఏమైనా ఉన్నాయి అంటే ఒకటి వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా దేని గురించి మాట్లాడుతుంది? ఇట్ స్పీక్స్ అబౌట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా వేవ్ లెంత్కి టెంపరేచర్కి మధ్యలో రిలేషన్ గురించి మాట్లాడుతుంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లేదా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు B/T. ఇక్కడ బీని వీన్స్ కాన్స్టెంట్ అంటారు. బి వాల్యూ గుర్తుపెట్టుకోవాలా? అస్సలు అవసరం లేదు. బి వాల్యూ బట్టి కొట్టాల్సిన అవసరమే లేదు. టెంపరేచర్ పెరిగితే వేవ్ లెంత్ తగ్గుతుంది, టెంపరేచర్ తగ్గితే వేవ్ లెంత్ పెరుగుతుంది. వెరీ సింపుల్ కాన్సెప్ట్ అనమాట. సో ఒక ప్రాబ్లం చేసేటప్పుడు వేవ్ లెంత్, ఇప్పుడు ఇది నేను ఇంకొకటి కూడా చెప్తాను చూడండి, కన్ఫ్యూజన్ లేకుండా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అది కూడా చెప్తాను. నెక్స్ట్ ఇందులోనే మనకి ఇంకొకటి ఉంటుందమ్మా, స్టిఫాన్స్ లా. స్టిఫాన్స్ లా దేని గురించి మాట్లాడుతుంది అంటే కనుక స్టిఫాన్స్ లా స్పీక్స్ అబౌట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు లేదా పవర్ ఈజ్ ఈక్వల్ టు అని అర్థం. ద పవర్ ఎమిసివ్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁴. 4 టైమ్స్ ఆఫ్ పవర్. మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ రావచ్చు, ఇందులోనూ టెంపరేచర్ ఉంది, ఇందులోనూ టెంపరేచర్ ఉంది, అసలు ప్రాబ్లం చూసినప్పుడు నాకు ఈ ఫార్ములా వాడాలా ఎలా తెలుస్తుందంటే టెంపరేచర్ వేవ్ లెంత్ ఇస్తే కనుక ఈ ఫార్ములా వాడతావు. ఈ ఫార్ములాలో ఎక్కడా మనకి వేవ్ లెంత్ రాదమ్మా. పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైమ్, అవునా? ఈ ఎనర్జీయే మనకి ఏరియా ఇంటూ టైమ్ అని ఉంటుంది. సో దీన్ని మనం రాసుకుంటే E ఈజ్ ప్రపోర్షనల్ టు, ప్రపోర్షనాలిటీ తీసేద్దాం, డైరెక్ట్గా రాసేస్తాను చూడండి, ప్రపోర్షనాలిటీ కూడా తీసేస్తాను. సో ఏంటి వైట్ కలరా?
E is equal to సిగ్మా ఏ టీ పవర్ 4. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములాలో ఎక్కడైనా వేవ్ లెంత్ ఉందా? సిగ్మా అనేది స్టిఫాన్స్ కాన్స్టెంట్, మీరు గుర్తుపెట్టుకోకర్లేదు, ప్రాబ్లంలో ఇస్తారు. ఏ ఏరియా, సో ఇది ఎప్పుడు వాడాలి, ఇది ఎప్పుడు వాడాలి? ప్రాబ్లంలో వేవ్ లెంత్ టెంపరేచర్ కనిపించింది, ఇది వాడతావు. ప్రాబ్లంలో ఎమిసివ్ పవర్ ఏరియా టెంపరేచర్ కనిపించాయి, ఇది వాడతాం. అయితే దీంట్లో ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది, E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈఏటీ పవర్ 4. ఇది ఎప్పుడు వాడాలి, ఇది ఎప్పుడు వాడాలి? కన్ఫ్యూజన్ ఏం లేదు, వెరీ సింపుల్. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? ఇన్ కేస్ ఆఫ్ బ్లాక్ బాడీ. ఇన్ కేస్ ఆఫ్ బ్లాక్ బాడీ, ఎందుకంటే బ్లాక్ బాడీకి ఈ వాల్యూ 1 ఉంటుందమ్మా, బ్లాక్ బాడీకి. ఇది ఎప్పుడు వాడాలి? ఇన్ కేస్ ఆఫ్ అదర్ దాన్ బ్లాక్ బాడీ. బ్లాక్ బాడీ కాకుండా ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఇవి కాకుండా మన ప్రాణానికి ఇంకొక ఫార్ములా ఉంటుంది, స్టిఫాన్. ఈ స్టిఫాన్ గాడితోనే సరిపోతుంది అనుకుంటే బోల్ట్జ్మన్ ఒకడు వస్తాడు మనకి. స్టిఫాన్ బోల్ట్జ్మన్స్ ఎన్ డబుల్ టైమ్ ఉంటుంది, బోల్ట్జ్మన్స్ ఫార్ములా లా ఏదైనా అనుకోండి. స్టిఫాన్ బోల్ట్జ్మన్లో ఏం లేదు, కంగారు పడకండి, నేను చెప్తాను. ఇదే సేమ్ ఫార్ములా, సిగ్మా ఈఏ టీబీ పవర్ 4 మైనస్ టీ పవర్ 4. ఇక్కడ ఒక టెంపరేచర్ ఏంటి అంటే బ్లాక్ బాడీ టెంపరేచర్, ఇది ఏదైనా బాడీ యొక్క టెంపరేచర్. ఫార్ములా మెమరైజ్ చేసుకుంటే చాలు, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఇస్తారు. ఇవి తప్ప రేడియేషన్లో ఇంకెక్కువ ఏమొద్దు, కాకపోతే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఆ కాన్సెప్ట్ నేను లాస్ట్లో మ్యారథాన్స్ చేసేటప్పుడు మీకు రివైజ్ చేస్తాను, ఓకే? సో లాస్ట్లో ఇంకేమైనా మిగిలిందా మనకి అంటే న్యూటన్స్. ఈ న్యూటన్ అంకుల్ ఇక్కడ కూడా వదిలిపెట్టట్లేదా మనని? న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. కైనమెటిక్స్లో ఉంటాడు, లైట్ లెసన్లో ఉంటారు, హీట్ లెసన్లో ఉంటారు, ఇంక లేని చోట ఎక్కడుంది, ఆఖరికి మోడర్న్ ఫిజిక్స్లో కూడా ఉంటాడు అనమాట ఈయన. సరే, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఏం చెప్తుంది? న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అనే దాని గురించి మాట్లాడుతుంది. రేట్ ఆఫ్ హీట్ ఫ్లో. రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్. మనము వేడివేడి కాఫీని తీసుకొచ్చి సమ్మర్లో వింటర్లో బయట వదిలేసినప్పుడు సమ్మర్లో చాలా స్లోగా చల్లబడుతుంది, వింటర్లో ఫాస్ట్గా చల్లబడుతుంది. ఎందుకు అంటే సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ సమ్మర్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది, వింటర్లో తక్కువగా ఉంటుంది. సో ఈ రెండిటికి మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల సర్రమని హీట్ అలా ఫ్లో అయిపోతుంది అనమాట. సో రేట్ ఆఫ్ హీట్ ఫ్లో దేని మీద డిపెండ్ అవుతుంది? బాడీ దాని సరౌండింగ్ టెంపరేచర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫార్ములా ఏంటి? డి థీటా బై డిటి ఇజ్ ఈక్వల్ టు కే ఇంటూ θ1 ప్లస్ θ2 బై 2 మైనస్ θ0. θ0 అనగానేమి? టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్. టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్. ఇది ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఏంటి అంటే, మనం యూజువల్గా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ని వినండి అమ్మా, లాస్ట్ పాయింట్ కొంచెం ఓపిక్గా వినండి, లాస్ట్ పాయింట్ జాగ్రత్తగా వినండి. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యూజువల్గా ఫార్ములాని ప్రాబ్లం చేసేటప్పుడు 2 సార్లు వాడతాము. గుర్తుపెట్టుకోండి, సేమ్ ఫార్ములాని మళ్ళీ రాస్తాను నేను. డి థీటా బై డిటి అర్థం కాకపోవచ్చు మీకు. θ2 మైనస్ θ1 బై డెల్టా టీ, ఇది టైమ్. కే అనేది కాన్స్టెంట్. మీకు ప్రాబ్లంలో 2 టెంపరేచర్లు కనిపిస్తాయి, ఒక సరౌండింగ్స్ టెంపరేచర్ కాన్స్టెంట్, ఇవి ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇన్ జనరల్ అయిపోయిందమ్మా, లాస్ట్ జాగ్రత్తగా వినండి. ఇన్ జనరల్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫార్ములా should be used 2 times.
రెండు సార్లు ఫార్ములా వేయాల్సి ఉంటుంది. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సేమ్ ఫార్ములా రెండు సార్లు వేస్తారు. అయితే in entire problem theta naught remains constant. In entire problem theta naught remains constant. theta naught మారదు. నువ్వు ప్రాబ్లం చేసినంత వరకు theta naught మారదు. ఇవి ప్రాబ్లం సాల్వింగ్ టెక్నిక్స్ అమ్మా. ఓకే, కే ఎఫెక్టివ్ రాంగ్ ఎక్కడ? సాయి సిద్ధార్థ k1 + k2/2 కాదా? k1 + k2/2 కే ఎఫెక్టివ్ k1 + k2/2 కదమ్మా. ఓకే, సో ఇది మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ గురించమ్మా. సో దీని పీవైక్యూస్ నెక్స్ట్ క్లాస్లో చెయ్యాలా వద్దా చెప్పండి. సాయి సిద్ధార్థ ఎక్కడ రాంగ్ చెప్పునా అన్న ఒకసారి. అలా పెద్ద పెద్ద ఇంటూలు పెట్టడం వల్ల నాకు అర్థం కావట్లేదు. సిరీస్లోనా k1 + k2/2 కరెక్ట్. ఇది సిరీస్లోనా k1 k2/k1 + k2 రాంగా? ఎస్, k1 a1 + k2 a2. ఓ నేను రివర్స్లో రాశాను కదా. ఎస్ ఇది అవునమ్మా, అది కరెక్టే. k ఎఫెక్టివ్ = k1 a1 + k2 a2/k1 + k2. ఓకే, సారీ a1 + a2 కదా, k1 + k2 రాసింది. a1 + a2. అబ్బా రాంగ్ కాదమ్మా, నేను ఇది రాయలేదు అంతే. a1 + a2. ఇఫ్ a1 = a2 = a, దెన్ సబ్స్టిట్యూట్ చెయ్యి. k ఎఫెక్టివ్ = a1 a2 బయటికి తీసేస్తే k1 + k2/2 వస్తుంది. ఇట్ ఈస్ నాట్ రాంగ్, ఐ జస్ట్ స్కిప్డ్ దిస్ ఫార్ములా అంతేనమ్మా. ఓకే, సో ఓకే అమ్మా. సో లెట్ us కంటిన్యూ. పీవైక్యూస్ చెయ్యాలా వద్దా? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ సో దట్ విల్ డూ ద పీవైక్యూ సెషన్ రేపు. లేదు అంటే రేపు థర్మోడైనమిక్స్ 1 షాట్ చెప్పేసుకుందాము. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. బాయ్, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్.